ప్రార్థన చేసుకుందాం. ప్రేమ సత్య స్వరూపుడు మా పరలోక ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. మీ దాసుడు సైమన్ గారి ఇంట కూడుకొని మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా బ్రతుకు దినాల్లో మీరు మాకు అనుగ్రహించి కృప చూపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. మీ దాసుడు ఇదిగో ప్రభా ప్రయాసపడుతున్న ప్రయాసం అంతటితో తోడుగా ఉండి వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యం అని సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా ఆ సత్యాన్ని పరిశీలిస్తుండగా, బెరియన్స్ వల్లే పరిశీలిస్తుండగా నాయన ఇదిగో ప్రభా మా హృదయానికి జ్ఞానోదయం దయచేసి ఇదిగో ప్రభా సత్యమును ఎరుంగుపరచమని ప్రార్థన చేయుచున్నాం. మేమందరము సత్యమును గురించి సాక్షులుగా జీవించు సహాయం చేయమని కూడి వచ్చినటువంటి ప్రియమైన పిల్లలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ క్లాస్ అంతట్లో మీరే అధ్యక్షత వహించి క్రమంగా మర్యాదకు దృష్టికి అంగీకారంగా మీకు మహిమకరంగా మాకు మేలుకరంగా లేఖనానుసారమైన సత్యంలోనికి మేమందరం అడుగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ పుణ్యనామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. వీక్షకులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నాను. మనం ఇది బైబిల్ స్టడీ గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ ద బైబిల్ స్టడీ 2లో ఉన్నాము. స్టడీ 2లో పార్ట్ 2, స్టడీ 3లో పార్ట్ 2. స్టడీ 1లో 2లో మనం తెలుసుకున్నవి మనకు గుర్తున్నవి ఉంటాయి. ఇప్పుడు స్టడీ 3లో మిస్టరీ ఆఫ్ ద క్రాస్ అని ఒక పార్ట్ మనం ముందు విన్నాము. అందులో పార్ట్ 1, పార్ట్ 2 అని ఉన్నాయి. పార్ట్ 1 విన్నారు మీరు. పార్ట్ 1లో ఎంతవరకు ఉంటుంది ఇక్కడ రిఫరెన్స్ వస్తుంది. పార్ట్ 2లో ఏముందో కేర్ఫుల్గా గమనించాలి. పార్ట్ 1లో మోస్ట్లీ ప్రభువారు శిలువ యాగం చేయడం వలన మానవాళి మొత్తం మరణం నుంచి పునరుద్ధానం పొందుతున్నారని తెలియజేయబడుతుంది. ఎందుకనగా ఆదాముకి ఈక్వలెంట్ గా ఉన్న మరొక వ్యక్తి, మరొక మానవుడు, మరొక నరుడు చనిపోతే ఆదాము విడుదల చేయబడతాడు. దాన్ని ర్యాన్సమ్ అంటాము, విమోచన క్రయధనము. ఈ విమోచన క్రయధనముగా ప్రభువారు వచ్చి ఆదాముని విడిపించాడు. మనమందరం ఆదాములో ఉన్నాం కాబట్టి మనమందరం కూడా విడిపింపబడతాం. ఆదాములో మనమందరం ఎలా ఉన్నాం అనేది పార్ట్ 1లో మనం తెలుసుకున్నాం. పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో కూడా కొంచెం మరింత డీటెయిల్గా తెలుసుకుంటాం. చూద్దాం. పార్ట్ 1లో యోహాను 12:32లో ఏముంటుంది? అందరూ నా వైపు చూస్తారు అని చెప్పి ఉంటుంది. ఎలా చూస్తారు? నేను ఎత్తబడుట చూడగా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అని చెప్పి ఆ విధంగా ఆకర్షింపబడతాడని మనం అక్కడ చదువుకున్నాం పార్ట్ 1లో. అయితే మార్క్ 10:45లో ఏముంటుందంటే, ఫర్ ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చెను అనెను. అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని ఇస్తానని చెప్పారు ప్రభువారు. అనేకులకు ప్రతిగా అంటే అంతమంది మనుషులు, ఇప్పుడు కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా, కోట్ల మంది మనుషులకు ఒక్క మనిషి ఎలాగా సరిపోతుంది? ర్యాన్సమ్ అంటే మ్యాన్ టు మ్యాన్ ఇవ్వాలి కదా. అనేటప్పుడు ఈ అనేక మంది ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నా కానీ వీళ్ళందరికీ మూల పురుషుడు ఒక్కడే. సో మూల పురుషుణ్ణి విడుదల చేయగలిగితే మొత్తం అందరూ విడుదల చేయబడతారు. అది ఈ కాన్సెప్ట్. అది అక్కడ రాశారనమాట మార్క్ 10:45లో. ఇక తిమోతి 2:5-6 చూద్దాం. మొదటి తిమోతి 2:5-6 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. క్రీస్తు యేసు నరుడు అనే దగ్గర మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మిగతా అన్ని మీకు తెలిసిన విషయాలే. క్రీస్తు యేసు నరుడు. క్రీస్తు యేసు దేవదూత కాదు, క్రీస్తు యేసు దేవుడు కాదు, క్రీస్తు యేసు నరుడు. ఎందుకంటే దేవదూతలు కానీ దేవుడు కానీ మరే విధమైన జంతువులు కానీ ఏవి కూడా మనిషికి ప్రత్యామ్నాయంగా చనిపోవడానికి యోగ్యత లేదు. ఎందుకంటే అవేవో చనిపోతే మనిషి విడుదల చేయబడ్డు. మనిషి విడుదల చేయబడాలంటే సేమ్ అతను లాంటి మనిషే అయి ఉండాలి. నరుడికి నరుడే,
ప్రత్యామ్నాయం యాజ్ పర్ ద ర్యాన్సమ్ థియరీ. ర్యాన్సమ్ థియరీ అంటే ఏమి? విమోచన క్రయధనము. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. వెరీ గుడ్. దీనిని గురించిన సాక్ష్యం యుక్త కాలంలో ఇయ్యబడిను. ఇప్పుడు చూడండి 1 కొరింథీ 15:21-22 చూద్దాం. 1 కొరింథీ 15:21-22. మనుషుని ద్వారా మరణము వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఒక్క మనుషుని ద్వారానే ఆ మరణం వచ్చింది లోకానికి. అందరూ తప్పులు చేసిస్తే, మనం అందరం పాపాలు చేసిస్తే మనకు రాలేదు. మనం పెద్దయ్యాక ఎలాగో పాపాలు చేస్తూ ఉంటాం. చంటి బిడ్డలు ఏం పాపాలు చేయరు కదా, కానీ చంటి బిడ్డలు కూడా చనిపోతున్నారు. దాని అర్థం ఏమంటే అది మనకి పైనుంచి వచ్చిన శాపం. మన తండ్రి, మన తాత, మన ముత్తాత, మన చివరి తాత ఎవరున్నారు? ఆదాము నుంచి మనకు వచ్చిన శాపం అది. ఆ శాపాన్ని బట్టి చంటి పిల్లలు కూడా చనిపోతున్నారు ఏ పాపం చేయకుండానే. ఇది వంశపారంపర్యంగా మనకు వస్తుంది అనమాట. దీనిని జన్మ పాపం అని అంటారు మన భాషలో, మామూలు లౌకికంగా. ఇది చెప్పాడు. ఒక్క మనుషుని ద్వారానే మరణం వచ్చింది కాబట్టి ఇంకొక మనిషి ద్వారా ఈ మరణం నుంచి మనల్ని జీవంలోకి తీసుకొస్తాం అని చెప్పబడిన లేఖనమే ఈ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొంది ఉన్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. అందరూ బ్రతికింపబడతారు. డైరెక్ట్ బ్రతికింపబడమే. ఇక్కడ పాపం చేశాడా, పాపం చేయలేదా, క్రీస్తుని అంగీకరించాడా, అంగీకరించలేదా, యేసును ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదా, క్రైస్తవుడు అయ్యాడా, బాప్టిజం పొందాడా, ఇవన్నీ ఇమ్మెటీరియల్. మనిషి అయితే చాలు. ఆదామునందు ఉన్న ప్రతి మనిషి, ఇప్పుడు క్రైస్తవులు మాత్రమే ఆదాంకు పుట్టలేదు కదా, అన్యజనులు కూడా ఆదాంకు పుట్టారు. వేరే వేరే మతస్థులు, వేరే వేరే కులాలలో, వేరే వేరే భాషలు మాట్లాడేవారు, వేరే వేరే దేశస్తులు, అందరూ కూడా ఆదాంకే పుట్టారు. కాబట్టి ఆదాంకు పుట్టిన వాళ్ళందరూ కూడా విడిపింపబడతారు క్రీస్తునందు. కాబట్టి సో ఇన్ క్రైస్ట్ షల్ ఆల్ బి మేడ్ అలైవ్. క్రీస్తునందు ప్రతి ఒక్క మనిషి జీవంలోకి వస్తాడు. ఎలా వస్తాడు? వాడి మతస్థుడు కాదు కదా, యేసుని నమ్ముకోలేదు కదా, వీడు బాప్టిజం తీసుకోలేదు, మనం అట్లా మాట్లాడడానికి లేదు. మనిషి అయితే చాలు వాళ్ళు జీవంలోకి వస్తారు. చూద్దాం. దిస్ ఈస్ కాల్డ్ ద 1-for-1 ప్రిన్సిపల్. దీనినే మ్యాన్ టు మ్యాన్, కంటికి కన్ను పంటికి పన్ను అని మనం చెప్పుకుంటున్న ఇష్యూస్ అన్ని ఇందులోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు హెబ్రీ 7వ అధ్యాయం 9-10. మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమిటి? ఇదంతా ఆ స్టోరీ ఎక్కడెందుకు చెప్తున్నారా అని అనిపిస్తుంది మనకి. రిజరెక్షన్ గురించి మాట్లాడుతా మధ్యలో మెల్కీసెదెకు ఎందుకు వచ్చాడు, అబ్రహాం ఎందుకు వచ్చాడు, లేవి ఎందుకు వచ్చాడు అని మనకు అనిపిస్తూ ఉంటది. అయితే ఈ లేవి అనే ఆయన యాజకుడు. యాజక ధర్మం చొప్పున వచ్చిన వాడు మాత్రమే యాజకత్వం చేయాల, వేరే వాళ్ళు ఎవరు చేయడానికి లేదు. కానీ మెల్కీసెదెకు అనే ఆయన ఈ లైన్లో రాలేదు. యాజక ధర్మం చెప్పి వాళ్ళకన్నా ముందు వచ్చాడు కదా. మీరు ఇంకా కిందకి వెళ్తే కొంచెం దీని గురించి వివరంగా ఉంటుంది, చూద్దాం. నేను వివరించే కన్నా లేఖనం వివరిస్తే మీకు బాగుంటుంది. వాట్ డస్ దిస్ మీన్? దీని అర్థం ఏమి? లేవి వాజ్ వన్ ఆఫ్ ద 12 sons of జాకబ్. యాకోబు యొక్క 12 మంది కొడుకుల్లో ఒకడు లేవి. అయితే ద సన్ ఆఫ్ ఇస్సాక్ అండ్ హూ వాజ్ ద సన్ ఆఫ్ అబ్రహాం. వీళ్ళందరికీ తండ్రి ఇస్సాకు, ఇస్సాకుకి తండ్రి అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము మెల్కీసెదెకుని మీట్ అయ్యాడు. యుద్ధం గెలిచి వచ్చి అబ్రహాము ముని మనవడు అనమాట. ఈ ఎవరు? ఈ లేవి అనే ఆయన. దెర్ వాజ్ సంథింగ్ స్పెషల్ అబౌట్ లేవి. లేవి ఏం చేయంటే, ఈ లేవికి ఏమే స్పెషాలిటీ ఏమంటుంది? లేవి తెగలో ఉన్న వాళ్ళందరూ, ఆ గోత్రంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ల్యాండ్ ఇవ్వలేదు. ఇశ్రాయేల్ దేశాన్ని పంచి ఇచ్చేటప్పుడు 11 భాగాలు పంచాడు, కానీ 12వ భాగం పంచలేదు. పంచకుండా వాడికి ఏ ల్యాండ్ లేదు. ఆ లేవి అనే ఆయనకి మిగతా 11 మంది కలిపి ఆ వాళ్ళకు వచ్చిన సంపాదనలో 10% ఇవ్వాల. దాంతోనే లేవి బతుకుతాడనమాట. లేవికి 10% ఇచ్చేటప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి అంటే, దేవునికి ఇచ్చామని ఫీల్ అవ్వాల. ఇదంతా బాగానే ఉంది.
లేవీకి వీళ్ళందరూ ఇస్తారు. మరి లేవి కూడా మనిషే కదా, లేవి కూడా 12 గోత్రాల్లో ఒక గోత్రీకుడు కదా. మరి లేవి ఏ దేవుడికి ఇస్తాడు? వీళ్ళందరూ దేవుడి పేరుతో లేవికి ఇస్తారు. మరి లేవి ఇవ్వాలి కదా ఎవరికైనా. ఇక్కడ ఏమైందంటే లేవికి బదులుగా అబ్రహాము చెల్లించాడు 10%. ఎవరికి? మెల్కిసెదెక్కి. మెల్కిసెదెకు యేసుక్రీస్తుకి ఛాయ అయినట్లయితే, లేకపోతే దేవునికి ఛాయ అయినట్లయితే, మనమంతా దేవునికి సమర్పిస్తున్నామని అనుకుంటున్నాం 10%. లేవి గోత్రీకులు సమర్పించడం లేదు. లేవి ఒకవేళ సమర్పించవలసి వస్తే ఎవరికి సమర్పించాలి? దేవుడికి సమర్పించాలి. వీళ్ళందరూ దేవుని పేరుతో లేవికి ఇస్తున్నాడు, కానీ లేవి ఎవరికి ఇవ్వడం లేదు. అయితే లేవి కూడా ఇవ్వాలి కదా రూల్ ప్రకారం. కాబట్టి లేవి ఇవ్వాల్సింది అబ్రహాం ఇచ్చాడు. అందుకనే అక్కడ వేరే చోట ఉంటుంది, దిస్ ఈజ్ వన్ ఫర్ వన్ ప్రిన్సిపల్. అంటే కంటికి కన్ను పంటికి పన్ను లాగా ఒకళ్ళు చెల్లించవలసింది ఆ అమౌంట్ ఎవరో ఒకళ్ళు చెల్లించాలి. చెల్లిస్తే మొదటి వాడు విడిపింపబడతాడు. దాని ప్రకారం ఇది వచ్చింది. ఇంకా డీటెయిల్డ్ గా తర్వాత తెలుస్తుంది, చూద్దాం. సో ఆల్ హ్యూమానిటీ ఇన్ యాడమ్ ఆర్ కౌంటెడ్ టు హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ అండర్ ద డెత్ కండమినేషన్. అందరూ కూడా మరణాన్ని పొందుకున్నారు ఆదాము వలన. ఆ మరణాన్ని పొందుకోవడంతో మిగతా వాళ్ళందరినీ యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందుతారు. ఓకే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ లేవి సమస్య ఏమి అంటే, అబ్రహాము గర్భంలో నుండి, ఇది పార్ట్ 1లో కూడా మనం వివరించి చెప్పాము. డీటెయిల్డ్ కావాలంటే పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అబ్రహాము చెల్లించిన 10%లో అబ్రహాము లోయిన్స్ లో ఉన్న లేవి కూడా చెల్లించాడని చెప్తారు. లోయిన్స్ అంటే అబ్రహాము గర్భంలో ఉన్నటువంటి తర్వాత కాలం వాడు, మునిమనవాడు కదా. అబ్రహాము ఏమి ఇచ్చాడో అది తన మునిమనవాడి పేరు మీద కూడా ఇచ్చేసినట్లు లెక్క. అంటే అబ్రహాము మంచి చేస్తే తన లోపల ఉన్నటువంటి ఆడికి ఆ మంచి తాలూకా ఫలితం లభిస్తుంది. అబ్రహాం చెడ్డ చేస్తే ఆ చెడు తాలూకా ఫలితాన్ని కూడా అబ్రహాం లోపల ఉన్నటువంటి వాళ్ళకి అంటుకుంటుంది. ఇప్పుడు ఇదెందుకు చెప్పారు అంటే, అక్కడ ఆదాము ఏం నేరం చేశాడో ఆ నేరానికి ఆదాంకి శాపం పడింది, ఆదాంకి శిక్ష పడింది. ఆ శిక్ష ఆదాములో ఉన్నటువంటి ప్రపంచ ప్రజానీకం అందరికీ అంటుకుంది. అర్థమైంది కదా. ఆదాము తప్పు చేశాడు, ఆదాము శిక్షింపబడ్డాడు, ఆదాము శాపం పొందుకున్నాడు. ఆ శాపం ఆదాము గర్భంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచ జనాభా అంతటికి అంటుకుంది. ఇది కంపేర్ చేయడానికి మనకు అర్థం అవడం కోసం అబ్రహాం స్టోరీ చెప్పాడు. అబ్రహాం 10% పే చేస్తే అది వాళ్ళ మునమనవడు అయినటువంటి లేవి పేరు మీద కూడా 10% పే చేయబడింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అర్థమై ఉంటుంది. 1లో కూడా దీని డీటెయిల్స్ ఉన్నాయి. పార్ట్ 1లో అక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అబ్రహాం 10% మెల్కిసెదెకుకి ఇస్తే లేవి ఇచ్చినట్టే. లేవి ఇచ్చిన. అలాగే మరి ఆదాము పాపం చేస్తే వచ్చిన జీతం మరణం, ఆ మరణం మనలైన మనకి రావాలి. మనకు వచ్చింది రావాలి కదా, మనకు ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ చెల్లింపు చేయడం వలన, ఆదాము మరణానికి ప్రత్యామ్నాయంగా క్రీస్తు ప్రభు వారు మరణించడం వలన క్రీస్తు ప్రభువుని లేపారు దేవుడు. ఆయన లేపారు కాబట్టి ఆయన వెనుక మనం అందరం, ఆయన ప్రథమ ఫలంగా లేపబడితే మనం అందరం తర్వాత ఫలాలుగా లేపబడతాం. అది మన ఫెయిత్. ఆదాము యొక్క మరణం తీసేస్తే మన మరణాలు తీసేసినట్టే. అది 1 for 1. ఓకే, ఇది ఎలాగుంటుందో చూద్దాం. రోమా 8వ అధ్యాయం 20-21 కేర్ఫుల్ గా చదవాలి. ఎలాగనగా సృష్టి నాశనమునకును లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చాలా క్లమ్జీగా ఉంది, అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి సార్ వేరే వెర్షన్ చదువుతాను. అక్కర్లేదు, ఇక్కడ వివరిద్దాం. కాబట్టి ఇది వివరంగా ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. సాధ్యమైతే మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అది కూడా రెఫరెన్స్ పెట్టుకోండి. చూద్దాం. వాట్ డస్ ది స్క్రిప్చర్ మీన్? ఈ స్క్రిప్చర్ మనకు ఎలాగ అర్థం అవుతుంది? ఇట్ సీమ్స్ స్ట్రేంజ్ ఇన్ ద లాంగ్వేజ్. ఈ వాడిన భాష కొంచెం యూనిక్ గా విచిత్రంగా ఉండొచ్చు. లెట్ us read it again. Try to understand as we read from. ఇప్పుడు మళ్ళీ మనం అదే మాటలు ఇంకోసారి అర్థం చేసుకుందాం.
ఎలా ఉంటుందో చూద్దాం. హియర్ ద వర్డ్ క్రియేచర్ అని ఉంది. క్రియేచర్ అనే దానికి మన తెలుగు సార్. క్రియేచర్ అనే దానికి తెలుగు మాట ఏం వాడారు? సృష్టి. సృష్టి. సృష్టి యావత్తు నాశనముకు లోనైన దాస్యములోకి నెట్టబడింది. ఈ సృష్టి అనే మాటకి మనం ఏం చూస్తామంటే ప్రకృతి, చెట్లు, చేమలు, ఆ సముద్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ సృష్టి అనేటప్పటికి వాటితో పాటు మనుషులను కూడా కౌంట్లోకి తీసుకోవాలి. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, భూమి ఒట్టిదిగా చేయబడలేదు, భూమి యందున్న సమస్తమును అని ఉంటుంది మనకి బైబిల్లో అనేక చోట్ల. కాబట్టి భూమి అనేటప్పుడు, భూమి మీద ప్రకృతి అనేటప్పుడు, క్రియేచర్ అనే మాట వాడినప్పుడు మొత్తం సమస్త జనములను కలిపి సూచిస్తుంది ఇది. ఈ సమస్త జనములు అంటే ఆదామునందు పుట్టినటువంటి సమస్త జనులు. ఈ ఆదామునందు పుట్టినటువంటి సమస్త జనులు ఈ ఓల్డ్ హ్యూమన్ రేస్ అని ఉంటుంది అక్కడ స్క్రీన్ మీద చూడండి. దే వర్ మేడ్ సబ్జెక్ట్ టు వ్యానిటీ. వాళ్ళు వ్యానిటీ అంటే ఏమీ లేకుండా పోవడం. కాబట్టి వాళ్ళందరూ కూడా దే రిసీవ్డ్ నథింగ్. వాళ్ళకి మరణం ప్రాప్తించబడింది బికాస్ ఆఫ్ ఆదం. ఆదాం వల్ల వాళ్ళందరికీ మరణం ప్రాప్తింపబడింది. దే ఇన్హెరిటెడ్ ఎ సిన్ అండ్ డెత్ కండిషన్ అని ఉంటుంది చూడండి దాని మీద. ఇట్ వాస్ డన్ not willingly, which means every individual human was not given a choice nor the consulted regarding the matter. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మరణం అనేది మనం పొందుకోవాల్సి వచ్చింది. మన ఇష్టపూర్వకంగా నేను చచ్చిపోతానని మనం అనుకోవడం కాదు. మనకి ఇష్టం లేకపోయినా కానీ, మనం పవిత్రంగా జీవించాలని అనుకున్నా కానీ జీవించడానికి లేదు. ఒకవేళ జీవించినా చచ్చిపోతాం. ఎందుకు అలా చచ్చిపోతాం అంటే మన తాత చేసిన మిస్టేక్. ఆ తప్పు వలన మనం అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మరణాన్ని పొందుకోవాల్సి వచ్చింది. అయితే అదే అంటాడు, ఇట్ ఈస్ నాట్ విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగా కాదు కానీ మరణాన్ని పొందుకోవాల్సి వచ్చింది. గివెన్ ఏ చాయిస్ నార్ కన్సల్టెడ్ రిగార్డింగ్ ద మ్యాటర్. ఇట్ వాస్ డన్ హోప్ బై హిమ్, రిఫరింగ్ టు ద గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ప్లాన్. బై హిమ్ అని దానికి తెలుగు మాట ఏం రాశారు చూడు. మళ్ళీ చదవండి ఆ సెంటెన్స్ ఒకసారి. 21 దేవుని పిల్లలు పొందబోవు మహిమకర స్వాతంత్రం పొందిన కలవే స్వేచ్ఛకి దాన్ని లోపరిచిన వాణి అనే మాట వాడారు కదా. ఆ లోపరిచిన వాడు ఎవరు? దేవుడు. దేవుడే అలా సెట్ చేశారు. దానికి మరణం ప్రాప్తించేలాగా దేవుడే పెట్టాడు. అయితే దేవుడే పెట్టాడు కాబట్టి దేవుడే దాన్ని తీసేయడానికి ప్లాన్ చేస్తాడు. మన ఇష్టం ఏమి ఉండదా అంటే మీ ఇష్టం ఏమి ఉండదు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక తల్లికి గర్భం వచ్చింది, ఆవిడ గర్భంతో ఉన్నది. తండ్రి ఏం ఆలోచిస్తాడు? బిడ్డ పుట్టిన తర్వాత వీడికి పుట్టినప్పటి నుంచి ఈ డ్రెస్సును పలానా స్కూల్లో జాయిన్ చేయాలా, పలానా కాలేజ్లో జాయిన్ చేయాలా, ఇంత చదివించాలా, తర్వాత వీడిని ఇలా చేయాలా అనేది ప్లానింగ్ ఆ కడుపులో ఉన్న బిడ్డను అడిగి చెయ్యం మనం. మనంతటి మనమే చేసుకుంటాం ప్లానింగ్ అంతా. వాడు ఇష్టం ఉంటాడో వాడు ఆ ప్రకారం వెళ్తాడో లేదో అది ఇమ్మెటీరియల్. ఒక బిడ్డ గురించి తండ్రి అంతలాగా ఆలోచించేది ఎలాగో, లోకంలో ఉన్న బిడ్డలందరి గురించి తండ్రి అని దేవుడు ఆలోచన కూడా అలాగే ఉంది. ఆ తండ్రి అని దేవుడు ఏమో ఆలోచిస్తారంటే, వీడిని మేము పుట్టించాం, వీడు తప్పు చేశాడు, వీడిని తిరిగి బ్రతికించాలంటే నేను ఇవి చేయాలి, ఆ తర్వాత ఇలా చేయాలి, ఆ తర్వాత అలా చేయాలి. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ప్రణాళిక రిగార్డింగ్ యువర్ మ్యాన్ కైండ్. మానవాళి కోసం దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక అనమాట అది. సో ఇన్హెరిటెడ్ సిన్ ఇన్ కండిషన్. సో ఇది ఇష్టం ఉన్నా లేకపోయినా మనిషి చేయక తప్పదు. అండ్ వాజ్ బై హిమ్ అనేటప్పుడు ఆయన ప్రణాళికలో మనం ఉన్నామని చెప్పాం. సో ఆదాములో అందరం చచ్చిపోతున్నాము కాబట్టి మనందరినీ బతికించడానికి దేవుడు చేసిన మరొక ఏర్పాటు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం సృష్టింపబడ్డాం. అప్పుడు యేసుక్రీస్తు కాదు ఆయన పేరు, ఆయన సృష్టికర్త. మనకి ఆయనే బలియాగం చేసి మనం మరణానికి లోనైతే మనల్ని మరణం నుంచి ఆయన బయటేశాడు. మనం ఆయనని బట్టి మనం పునరుద్ధానం అవుతాము. పునరుద్ధానమైన మనము ఆయన ఫ్యామిలీలో మెంబర్స్ అవుతాం, ఆయన కుటుంబ సభ్యులుగా మారుతాం. మనం ఈయన
సృష్టించిన ప్రతిదానికి ఆయనే హెడ్, ఆయనే తండ్రి. ఎవరు? తండ్రి అయిన దేవుడు కాదు, కుమారుడైన దేవుడు. గమనించండి, ఎఫ్ఎస్సి 3:14-15 చూద్దాం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఈ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఏ తండ్రిని బట్టి? ఏ తండ్రిని బట్టి? ఈ తండ్రిని బట్టి. ఇందాక తండ్రి కాదు, ఈ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. ఎవరెవరిని? పరలోకమందును భూలోకమందును ఉన్నవారిని బట్టి ఈ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఏ తండ్రిని బట్టి పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట ఈ రైటర్ ఆ పుస్తకం రాస్తున్న ఆయన మోకాళ్ళు ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రి ఎవరు? ఆ తండ్రికి ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? పరలోకంలో ఒక ఫ్యామిలీ ఉంది, భూలోకంలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఏమంటారు? ఆ తండ్రి ఎవరు? అది కదా ఇప్పుడు పాయింట్. ఏ తండ్రి అని అడుగుతున్నారు కదా. ఆ తండ్రి ఎవరు? మిమ్మల్ని సృజించిన వాడే మీకు తండ్రి కదా. సృజించిన వాడే తండ్రి. భూమి మీద మనుషులందరినీ ఎవరు సృజించారు? ఎక్కడ రాశారు అలాగా? యేసుక్రీస్తు ప్రభు సృజించాడని. 1 కొలసి 1:15-16 ఉంటది. అక్కడ యేసుక్రీస్తు పేరేమి ఉండదు, కానీ సృష్టికర్త ఆయనే. ఫిబ్రి 1:2 కూడా ఉంటుంది, కానీ సృష్టికర్త ఆయనే. ఈయనకి యేసుక్రీస్తు అని పేరు ఉండదు. అలా అనేసి అతను యేసుక్రీస్తు కాదని అనడానికి లేదు. సృష్టికర్త అనండి. ఈ సృష్టికర్త ఏమి సృజించాడో వాటన్నిటికీ ఆయనే తండ్రి. ఓకే, దాని గురించి మరింత డీటెయిల్ కిందకి వెళ్తూ ఉంటుంది. సార్ వేరే వెర్షన్లో చదువుతున్న క్లియర్ కొంచెం చూడండి. ఆగండి. తర్వాత మాట్లాడదాం. ఎఫ్ఎస్సి 3:14-15 ఏముంటుందంటే, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఈ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి నేను మోకాల్లోని. ఆగండి. పరలోకమందు కుటుంబం ఉందంట ఈయనకి, భూలోకమందు కుటుంబం ఉందంట. వేరే వెర్షన్లు కరెక్ట్ గా చూడండి. ఈ కారణం వలన పరలోకములో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాల్లోని ప్రార్థిస్తున్నాను. అవునండి. ఎవరికి చేస్తున్నాడు పౌలు? తండ్రి అని దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అని చెప్పలేదు అక్కడ. చూడండి, కుటుంబాలకి తండ్రి అయినటువంటి వానికి నేను మోకరిల్లు ప్రార్థన చేస్తున్నాను ఏదో చెప్తాడు ఆయన రచయిత. కాబట్టి ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నది ఎవరికి? భూమి మీద పునరుద్ధానం చేసిన ఆయనకి. జనులందరినీ పునరుద్ధానం ఎవరు చేశారో ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ, ఆ కుటుంబాలకి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. భూమి మీద లేపబడిన కుటుంబాలన్నిటికీ ఎవరు హెడ్ గా ఉన్నారో వారికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎఫ్ఎస్సిలో చెప్పబడిన మాట. ఆయనకి కుటుంబాలు పైన ఉన్నాయి, కుటుంబాలు కింద ఉన్నాయి. కుటుంబం అనేసరికి భార్య భర్తలు ఉంటారని అనుకోకండి. జన్మనిచ్చిన వాడే తండ్రి అనేది పాయింట్ పెట్టుకోవాలి మనం. 8:21 ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నమాట. బికాస్ ఆఫ్ ద క్రియేచర్ ఇట్ సెల్ఫ్ షల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ద కరప్షన్. క్రియేచర్ అనేటప్పటికి మానవాళి మొత్తం అని చెప్పాను కాబట్టి క్రియేచర్ అంతా కూడా బాండేజ్ ఆఫ్ కరప్షన్ అంటే దుష్టత్వం అనేటువంటి బందికానలో మనం ఉన్నాము. అందులో నుంచి మనం బయటకు వస్తున్నాం ఇంటూ ద గ్లోరియస్ లిబర్టీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అలా బయటకు వచ్చిన మనల్ని ఏమంటున్నారంటే గ్లోరియస్ లిబర్టీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని పిల్లలు అనే మహిమకరమైన స్థితిలోనికి మనం రాబడతాం. దేవుని పిల్లలు అని ఈ భూమి మీద లేపబడిన వారికి చెప్తున్నారు ఇక్కడ. సో దిస్ ఈస్ ద సాల్వేషన్ గాడ్ ఈస్ బ్రింగ్ అబౌట్ ద హోల్ హ్యూమన్ రేస్. మానవాళి మొత్తానికి దేవుడు ఇచ్చే రక్షణ అది.
ఫ్రీ రక్షణ. ఇదే ఉచితమైన కృప అంటే. ఏదో మనం ఇచ్చేస్తే అది ఇస్తారు, అది చేస్తే ఇది ఇస్తారంటే అది ఉచితమైన కృప ఎట్లా అవుతుంది? ఏమీ లేకుండా మనం ఎదుటివాడికి హాని చేసినా కానీ ఆడు మనకు మేలు చేస్తే అప్పుడు ఇక మీరు దేవుళ్ళటి మనిషి అండి అంటున్నాం. అది ఉచితమైన కృప అంటే. ఇప్పుడు ఉచితమైన కృప లభించింది జనాలందరికీ. వాళ్ళెవరు నమ్మకపోయినా, వాళ్ళెవరు క్రీస్తుని ఎరగకపోయినా, వాళ్ళందరూ క్రీస్తుని తిట్టినా, మరియమ్మ తల్లిని తిట్టినా, బైబిల్ని తిట్టినా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా పునరుద్ధానం లభిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? ఇది సాధ్యమేనా అనే ప్రశ్న జనరల్ గా డెవలప్ అవుతుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా లేఖనమే వివరిస్తుంది. 1 తిమోతి 2:3-4 తీసి రెడీగా ఉంచుకోండి. 1 తిమోతి 2:3-4. ఇది మంచిది. మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం. కేర్ఫుల్ గా స్లోగా అబ్జర్వ్ చేసి చదవండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. అక్కడ ఆగి మనుషులందరూ రక్షణ పొంది ఆ తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి అంటాడు కదా. ఇప్పుడు దీనిని మనకి మామూలుగా ఎలా చెప్పబడుతుంది మన చర్చిలో? టు బి సేవ్డ్, రక్షణ పొంది అంటే మనందరినీ ముందు రక్షణలోకి నడిపించబడి ఆ తర్వాత చచ్చిన తర్వాత పరలోకంలోకి వెళ్ళిపోతామని చెప్పబడుతుంది. అదే కదా రక్షణ పొందడం అంటే. ఎందుకు రక్షణ పొందాలి అంటే, నువ్వు రక్షణ పొందకపోతే నరకంకి వెళ్ళిపోతావు, రక్షణ పొందితే స్వర్గంలోకి వస్తావు, దేవుని సన్నిధిలోకి వస్తావు మరణించిన తర్వాత. ఇది మనకు చెప్పబడుతుంది. కాకపోతే ఏది ముందు ఏది వెనక అనేది అక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవడంలో చిన్న తేడా ఉంది. అది చూద్దాం. లేఖనం ఏం చెప్తుందంటే, బట్ దిర్ ఇస్ మ్యాటర్ ఇస్ రివర్స్డ్. అక్కడ విషయం ఆ బ్లాక్ దీంట్లో ఉన్న చూడండి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ముందు తెలుసుకొని తర్వాత రక్షణ పొందాలి. అంతేనండి? కరెక్ట్. ముందు కాదు, మళ్ళీ చదువు. అసలు వచనం ఏముంది? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. అది కదా. ఇప్పుడు మనకేం చేస్తున్నాం? సత్యాన్ని గురించి ముందు చెప్తున్నాం. ఇదిరా సత్యము, యేసుని నమ్ముకో, నువ్వు ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్తాం. తర్వాత వాడిని రక్షణలోకి నడిపిస్తున్నాం. అంటే అక్కడ ఉన్న లేఖనానికి రివర్స్ గా చేస్తున్నాం అని మీకు అనిపిస్తుంది కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే. ఫస్ట్ది ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ది ఆల్ మెన్ టు బి సేవ్డ్. మనుషులందరూ రక్షణ పొందాలి. దేని నుంచి రక్షణ పొందుతారు? సత్యం తెలియకుండా రక్షణ ఎలా పొందుతారు? ఇప్పుడు మనం ఆలోచించే విధానం అయితే సత్యం తెలియకుండా రక్షణ పొందరు. ముందు సత్యం తెలియాల. సత్యం తెలియకుండా రక్షణ పొందుతున్నారంటే ఇది మనం రివర్స్ లో చెప్తున్నాం. వీడి రక్షణ దేని నుంచి పొందుతున్నారంటే మరణం నుండి రక్షణ పొందుతున్నారు. మరణం నుండి దే ఆర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డెత్. మరణం నుంచి బయటకు తీసుకురాబడుతున్నారు. మొట్టమొదటి అది జరుగుతుంది. మీరు ఆల్రెడీ బాప్టిజం తీసుకున్న క్రైస్తవులు కాబట్టి మీరు అందరూ ఆల్రెడీ రక్షణలో ఉన్నారు. మీకు తీర్పు లేదు, మీరు జీవ పునరుద్ధానానికి అని రాసి ఉంది ఇంకో చోట. కాబట్టి క్రైస్తవులకు ప్రాబ్లం ఏం లేదు. ఈ అన్యజనులు ఉన్నారు కదా, మనకన్నా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళందరూ నరకం వెళ్ళిపోతారండి. వాళ్ళందరూ మలమల మాడిపోతారు, కాలిపోతారు, చచ్చిపోతారు ఏదో చెప్తా ఉంటారు. ఇక్కడ ఏం చెప్పిందంటే వీళ్ళందరూ ఇంతమందిని నరకంలో వేసేస్తే మరి యేసు ప్రభు రక్షణ కార్యం యొక్క విలువ ఏముంది? దానికి ఏం విలువ లేదు కదా. ఆయన అంత కష్టపడి చచ్చిపోయి పాపం అన్ని బాధలు పడితే మనందరినీ రక్షించడానికి, మరణం నుండి అందరినీ రక్షించడానికి కదా. మీ క్రైస్తవులు ఒక్కరినే రక్షిస్తే సుఖమేముంది? కాబట్టి అందరినీ రక్షించాలంటే ఆ పాయింటే ఇక్కడ రాశారు. ఆల్ మెన్ టు బి సేవ్డ్. ఆల్ అనేది ఇంపార్టెంట్. అందరినీ రక్షణలోకి నడిపించబడతారు. తర్వాత ఏమవుతుంది? సెకండ్ పార్ట్ లో అందరినీ రక్షణలోకి నడిపించేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీరు గ్రహించండి. అపోస్తల కార్యం 24:15 చూడండి. వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఏం చదువుతారు నువ్వు? 24 అపోస్తల కార్యం 24:15 అలా ఉందా? ఈ పాయింట్ లేదు. బోత్ ఆఫ్ జస్ట్ అండ్ అన్జస్ట్. ఇది 16లో ఉందండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనిచున్నాను. నా పాయింట్ రాలేదండి. మీరు ఎక్కడ చదువుతున్నారు? అది అండి పాయింట్. కరెక్ట్ చదివారు సార్. మీకు మైక్ లేకపోయినా బాగా చదివారు.
ఎక్కడండి? నీతిమంతులు అనీతిమంతులు అని ఉన్నది కదా. అది మళ్ళీ చదువు నువ్వు. అపోస్తుల కార్యాలు మీరు బిఎస్ఐ బైబిల్ చదివితే కరెక్ట్. బిఎస్ఐ సార్. వీళ్ళు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని నిరీక్షణ నుంచి 13లో ఉంది సార్. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథంలో ఎందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని. అది మన పాయింట్. 13లో ఓకే, మీరు చదివారు, స్పీకర్ లోకి వచ్చింది కాబట్టి పర్వాలేదు. యాక్చువల్లీ ఆ ఇంగ్లీష్ బైబిల్లో 15వ వచనంలో చూపిస్తున్నారు. నీతిమంతులు అనీతిమంతులు కూడా పునరుద్ధానం దొరుకుతుంది. ఇదే కదా ఇందాక మనం చెప్పుకున్న మాట. నీతిమంతులు అనీతిమంతులు కూడా పునరుద్ధానం వస్తుంది. ఎందుకు? వాడి నమ్మకం లేదు కదా, వాడికి రాకూడదు మన రూల్స్ ప్రకారం. రాధా మనోహర్ దాస్ అనీతిమంతుడు. ఎవడైనా కానీ అనీతిమంతుల లెక్స్ లో కూడా అనేక మంది ఉంటారు. వాళ్ళ ఒక్కళ్ళే కాదు కదా, వేరే వేరే మతాలు, వేరే వేరే కులాలు, వేరే వేరే జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ అందరూ మనుషులే. ఆల్ ఆర్ క్రైమ్ ఫర్ ఆడమ్. ఆ రక్తంలో నుంచి వచ్చిన ప్రతి మనిషి కూడా ఉచితంగా పునరుద్ధానం పొందుకుంటాడు. ఇది అక్కడ మనకి తెలియవలసిన పాయింట్. సో ఇప్పుడు ఈ రీబర్త్ అనేటువంటిది మిగతా రిలీజన్స్ లో లేదు. అంటే రీబర్త్ ఉంటుంది అంటే ఏమంటారు దాన్ని, పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ మిగతా మతాల్లో ఉంటుంది. ఇప్పుడు హిందూ మతంలో కూడా పునర్జన్మ ఉంటుందని రాయబడింది, బుద్ధిజంలో కూడా పునర్జన్మ ఉంటుందని రాయబడింది. కానీ ముస్లిమ్స్ లోను క్రిస్టియన్స్ లో ఉన్న నమ్మకం ఏంటంటే చచ్చిపోయినోడు పరదేశంలోకి వెళ్ళిపోతాడని నమ్ముతాం మనం. ముస్లిమ్స్ కూడా అదే నమ్ముతారు, మనం కూడా అదే నమ్ముతాం. ఈ చచ్చిపోయిన వాడు పరదేశంలోకి వెళ్ళిపోతాడని మనం నమ్ముతాం, వాళ్ళు పునర్జన్మ పొందుతారని వాళ్ళు నమ్ముతారు. కానీ అసలు బైబిల్ ఏం చెప్తుందంటే పునరుద్ధానం అవుతారని చెప్తుంది. పునరుద్ధానం అవుతారండి. ఎవరు పునరుద్ధానం అవుతారు? అందరూ పునరుద్ధానం అయిపోతారంట. ఆల్ విల్ బి రిజరెక్టెడ్. ఎలా ఉంటుంది ఇదంటే మైటీ డివైన్ పవర్, దేవుని చేత అద్భుతమైన శక్తితో మనం అందరం పునరుద్ధానం పొందుతాం. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే పునరుద్ధానం పొందుతాం. మనం మరణించేటప్పటికి మనకి ఏ స్థితి ఉంటుంది, మనకి ఎంత తెలివితేటలు ఉంటాయి, మనకి ఎంత జ్ఞానం ఉంటుంది, మనకి ఏమేమి జ్ఞాపకం ఉన్నాయి, విత్ ఫుల్ మెమరీ కార్డ్, మన బ్రెయిన్ లో ఉన్న పూర్తి నాలెడ్జ్ తో చచ్చిపోతాం. పునరుద్ధానం అయినప్పుడు కూడా ఇదే అబ్సల్యూట్ నాలెడ్జ్ తో మనం లెగిస్తాం. ఇప్పుడు మనకి ఎంత ఉందో అంతే. విపరీతంగా నా మెమరీ కార్డులో ఇన్ని జీబీలు ఉన్నాయి అనుకోండి, 100 జీబీలు ఉన్నాయి, నీ మెమరీ కార్డులో 1 జీబీయే ఉంది. పునరుద్ధానం అయినప్పుడు కూడా నీకు సింగిల్ జీబీతోనే నువ్వు లెగిస్తావు, 100 జీబీతో నేను లెగిస్తాను. అంచేత ఈ మెమరీ ఏమీ పోదు. చచ్చిపోయినప్పటికి ఏ స్థితిలో ఉంటామో పునరుద్ధానం అయ్యేటప్పటికి అదే స్థితిలో ఉంటాం. ఇప్పుడు 1 ఇయర్ బేబీ చనిపోతాడు, వాడికి ఏం తెలియదు అమ్మ తప్పించి. అమ్మ సౌండ్, అమ్మను కూడా వాడు సౌండ్ ద్వారానే గుర్తుపడతాడు, స్పర్శ ద్వారా గుర్తుపడతాడు 1 ఇయర్ బేబీ అంటే. వాడికి అంతే నాలెడ్జ్ ఉంటుంది. వాడు పునరుద్ధానంలో కూడా అంతే నాలెడ్జ్ తో లెగిస్తాడు. ఇప్పుడు 60-70 ఏళ్ళు వచ్చి ఊరిక దేవునిలో అద్భుతమైన నాలెడ్జ్ సంపాదించిన వాడు అలా చచ్చిపోయాడంటే లేచేటప్పుడు కూడా అదే నాలెడ్జ్ తో అలాగనే లెగిస్తాడు, సేమ్ ఏజ్ లో లెగిస్తాడు. అదే ఇక్కడ రాయబడింది చూడండి. ఇట్ ఈస్ అన్బిలీవబుల్ మెరికల్. అద్భుతమైన మర్మం ఏమిటంటే ఏ ఏజ్ లో చచ్చిపోతామో ఆ ఏజ్ లోనే లెగిస్తాం. యవనస్తులుగా చనిపోతే యవనస్తులుగానే లెగిస్తాం, చంటి బిడ్డలుగా చనిపోతే చంటి బిడ్డలుగానే లెగిస్తాం ఎగ్జాక్ట్ గా. ఇక దీన్ని ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నారంటే దీనికి గ్రీక్ లో ఇప్పుడు రిజరెక్షన్ అనే మాటకి ఎనాస్టసిస్ అని రాశారట. ఎనాస్టసిస్. ఈ ఎనాస్టసిస్ అనే మాటానికి అర్థం ఏమంటే రేజ్ ఇట్ టు లైఫ్ అగైన్. రేజ్ ఇట్ టు లైఫ్ అగైన్, నాట్ బర్త్ అగైన్. అమ్మ గర్భంలో నుంచి పుట్టడం కాదు, రేజ్ ఇట్ టు లైఫ్ అగైన్, జీవంలోకి లేవడం. అందుకనే యేసు ప్రభు వారిని ఆయన అడుగుతాడు కదా, నేను అమ్మ గర్భంలోకి మళ్ళీ ఎలా వెళ్ళిపోతాను అంటే అలాగే అమ్మ గర్భంలోకి వెళ్ళడం కాదు, నీటిలో బాప్టిజం తీసుకో, తర్వాత నువ్వు ఎలాగవుతావు అలాగ. అక్కడ ఈ మాట చెప్పబడుతుంది అనమాట. ఆయన ఎనాస్టసిస్ అండి, ఎనాస్టసిస్. ఈ కుర్రాడు మీకు అడ్డంగా ఉంటే అక్కడ కూర్చోబెడతాం. అక్కడ అలా రాశారు. కావాలంటే గ్రీక్ నెంబర్ కూడా రాసుకోండి. పునరుద్ధానం ఎక్కడెక్కడ మీకు రాయబడిందో అవన్నీ గ్రీక్ వర్డ్ అదే రాసి ఉంటుంది. ఎనాస్టసిస్ రాస్తుంది గ్రీక్.
ఈ మెమరీతో లెగుస్తారు అనే దానికి రెఫరెన్స్ ఉండదు. ఎనాస్టసిస్ అంటేనే దాని అర్థం రేజ్డ్ విత్ లైఫ్ అగైన్. అట్ విచ్ స్టేజ్ యు ఆర్ డయింగ్, ద సేమ్ స్టేజ్ యూ విల్ బి డెవలప్, యూ విల్ బి రిజరెక్టెడ్. గ్రీక్ నెంబరు 386 అండి స్ట్రాంగ్స్ లో. గ్రీక్ వర్డ్ నెంబర్ 386. అది పునరుద్ధానం యొక్క రియల్ మీనింగ్. సో ద రిజరెక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎవాక్యునింగ్ ఫ్రమ్ ద డెత్. మరణించిన వాడు, పడుకున్నవాడు ఎలాగా లెగిసి మామూలుగా ఆడి పని ఆడు చేసుకుంటాడో, చచ్చిపోయినవాడు పునరుద్ధానం అయినప్పుడు కూడా అలాగనే ఫీల్ అవుతాడు. ఒకడు నిద్ర నుంచి మేల్కొన్నట్లు ఉండును అనే మాట కూడా మనకు బైబిల్లో రాసి ఉంటుంది. సో రిజరెక్షన్ ఈజ్ ఇట్స్ a real sense refer not only to grant the miraculous restoration to living conditions or awakening from the dead, but a further gradual restoration back to the perfect. ఇప్పుడు పునరుద్ధానం అయ్యేటప్పుడు మీరు ఆల్రెడీ దేవుని యందు ఈ లెవెల్లో ఉన్నారు. ఇంకొకడు వాడు అన్యుడు ఉంటాడు కదా, వాడు ఈ లెవెల్లోనే ఉంటాడు. వాడు ఈ లెవెల్లో ఉండి మీరు ఈ లెవెల్లో ఉన్నారు. ఇంకొకడు బిషప్ గారు ఈ లెవెల్లో ఉంటారు దేవుని యందు. మరి ఇప్పుడు వీళ్ళందరూ పునరుద్ధానం అయ్యారు విత్ ద సేమ్ మెమరీ, విత్ ద సేమ్ థాట్స్. ఇప్పుడు వీళ్ళందరూ సమానం ఎప్పుడు అవుతారు? అవరు కదా. సో పర్ఫెక్ట్నెస్ అనేది ఎవరుందో ఈ లెవెల్లో ఉన్నవాడికి పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, దేవుడు ఆశించిన పర్ఫెక్ట్నెస్. ఇప్పుడు పౌలు గారు చనిపోయారు, ఆయన పునరుద్ధానం అవుతాడు, మన ఇద్దరం కూడా పునరుద్ధానం అయిపోతాం. మనం ఆ స్థాయిలో లేము, మనమేమో గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నాము. పౌలు గారు ఏమో ఆ లెవెల్లో ఉన్నాడు. అది పర్ఫెక్ట్నెస్ అని దేవుడు భావిస్తున్నాడు. ఇప్పుడు ఈ గ్రాస్ రూట్ లెవెల్లో పునరుద్ధానం అయినాడు, ఆ టాప్ లెవెల్కి వెళ్తే గానీ ఇతను అంగీకరించడు. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో అక్కడికి రావడాన్ని ఇట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్నెస్. ఆ పర్ఫెక్ట్నెస్ అనే దానికి కూడా ఒక ప్రత్యేకమైన గ్రీక్ మాట ఉంటుంది, తర్వాత చూద్దాం, దాని టైం వచ్చినప్పుడు వస్తుంది అది. ఆ స్థాయికి మనం ఎదగడానికి మనకి కొంత సమయం ఇస్తారు పునరుద్ధానం అయిన తర్వాత. పునరుద్ధానం అయిపోగానే ఎవరైనా నువ్వు నరకం గెలిపో, తప్పు చేస్తావు, నువ్వు మంచి చేసావు, నువ్వు స్వర్గం గెలిపో, అలాగేం చెప్పరు. ఈ వ్యక్తి పర్ఫెక్ట్నెస్ రావడానికి యూ విల్ బి గివెన్ ఏ టైం. ఆ టైంలోనే మనం డెవలప్ అవుతాం అన్నమాట. ఆ టైం ఎంత ఏమిటి అనేది వేరే పాఠంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది. ఇవన్నీ ఆ టైం ఎంత ఇచ్చాడో ఆ టైంలో మనం ఎలాగ మెచ్యూరిటీ పొందుకుంటామో దేవుని యందు పునరుద్ధానం అయ్యాక. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు అయ్యే వాళ్ళకి ఏముంటుందండి అనే డౌట్ రావచ్చు మీకు. ఇప్పుడు అయ్యే వాళ్ళకి ఏముంటుందో కూడా ఫ్యూచర్లో చెప్తాము. ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు మనకు అర్థమైంది కాబట్టి యోహాను 5:28 ఈ మాటే ప్రభు వారు చెప్తారు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చారు. మళ్ళీ ఇదే మాట ఇందాక కూడా చదివాం. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు అందరూ పునరుద్ధానులు అవుతారు. సో యోహాను 5:28 అందరూ ఆయన సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన స్వరం వింటారు, లెగిస్తారని చెప్పి ఈ మార్వెలస్ రిజరెక్షన్ గురించి మాత్రమే చెప్పబడింది. సో ఆదామునందు ఎవరెవరైతే మరణించారో క్రీస్తునందు వీరందరూ పునరుద్ధానం అవుతారు. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ డాక్ట్రైన్ థాట్ ఓన్లీ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, వి సీ ఇట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఆల్సో. ఈ పునరుద్ధానం అనే అంశం కొత్త నిబంధనలో మాత్రమే చెప్పబడింది, పాత నిబంధనలో లేదు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాని గురించి యేసు ప్రభు వారు చనిపోయారు, యేసు ప్రభు వారు పునరుద్ధానం అయ్యారు, ఈ సిద్ధాంతం అంతా నూతన నిబంధనలో నుంచే వచ్చిందని కొంతమంది వాదిస్తూ ఉంటారు. వారి కోసం పాత నిబంధనలో కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవసరమైన వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. యెషయా 26:19 మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. భూమి తనలో ప్రేతలను సజీవులుగా చేయును అని చెప్పి, నిజంగా భూమిలో నుంచి వస్తారో వేరే మెటీరియల్తో వస్తారో అవన్నీ మనకు తర్వాత అర్థం అవుతాయి. కానీ చనిపోయిన వారు మాత్రం పునరుద్ధానం అవుతారు అన్న విషయం యెషయా గారు కూడా చెప్పారు. అది పాత నిబంధన కాలంలో కూడా చెప్పబడింది.
దీనిని బట్టి యేసు పునరుద్ధానుడు అయినప్పుడు యూదులందరూ నమ్మాల. వాళ్ళ మనిషే కదా యేసు ప్రభు, వాళ్ళే నమ్మడం లేదు. ఈ పాయింట్ ఈ యెషయా చెప్పిన మాటే కాక దానియేలు గారు కూడా చెప్పారు. ఈయన ఏం చెప్పారు? మరియు చూడండి. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. చూసారా, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కూడా లెగిస్తారు. ఎవరెవరు ఏ పర్పస్ లో లెగిస్తారు అనేది కూడా అక్కడ చెప్పారు. దానియేలు 12:2 కొటేషన్ చెప్పిన తర్వాత చదవండి సార్ మీరు. దానియేలు 12:2 ఉంది. ఇప్పుడు సార్ చదివింది. సో ఇట్ వాస్ సో క్లియర్ దట్ గాడ్ విల్ హ్యావ్ ఆల్ మెన్ టు బి సేవ్డ్. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు లెగిస్తారని లేఖనాల్లో రాయబడిన దాన్ని బట్టి అందరికీ పునరుద్ధానం లభిస్తుంది అనేది మనం నమ్మాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు లభించిన పునరుద్ధానం తర్వాత ఏమవుతుంది అనేది ఈ 1 తిమోతిలో ఇందాక మనం చదివాము, ఆయన మళ్ళీ చదువుతాం. 1 తిమోతి 2:4 అండ్ కమ్ అన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. ఎప్పుడు పొందాలి? పునరుద్ధానం అయిన తర్వాత పొందుతారు. ఎవరు? అన్యజనులు. మీరు కాదు. యు ఆర్ ఆల్ క్రిస్టియన్స్. మీరు ఇప్పుడే నేర్చేసుకున్నారు అన్ని. కానీ అన్యజనులు అప్పుడు నేర్చుకుంటారు. పునరుద్ధానం అయిన తర్వాత దేర్ విల్ బి గివెన్ ఎ టైమ్ టు నో ద ట్రూత్. ఆ ట్రూత్ కి సంబంధించిన నాలెడ్జ్ తర్వాత, ప్రశ్న తర్వాత. కాబట్టి ఇది లేఖనం. ఈ లేఖనాన్ని మనం యోగ్యంగా డివైడ్ చేయని రాసింది కూడా ఈ తిమోతి దగ్గర రాశారు. అది విభజించడం అనేది ఇక్కడ ఇదేనమాట. విభజించడం మొదట రక్షణ పొంది తర్వాత సత్యమును గూర్చిన జ్ఞానం అనుభవంతో పొందాలి అని చెప్పాడు. ఈ అనుభవంతో పొందాలి అని చెప్పాడు. అనుభవం రావాలంటే కొన్ని సంవత్సరాలు ఉంటే అనుభవం వస్తుంది. వెళ్ళి వెళ్ళగానే అవదు. ఇందాక మనం టైం గ్యాప్ గురించి చెప్పుకున్నాం కదా. ఒకరు ఈ స్థాయిలో ఉన్నారు, ఒకరు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఈ స్థాయి ఉన్నవాడు పర్ఫెక్ట్నెస్ కి గ్రాడ్యువల్ గా వస్తూ ఉంటాడు. వాడికి టైం కావాలి. ఆ టైంలో వాడు సత్యాన్ని నేర్చుకుంటాడు. సత్యమందు అభివృద్ధి చెందుతూ నిదానంగా సత్యాన్ని నేర్చుకుంటాడు అనమాట. ప్రతి ఒక్కరికి సమయం ఇవ్వబడుతుంది. అప్పుడు సత్యమో మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. సత్యం అంటే ఏంద్రా బాబు, ఇది ఎక్కడి నుంచి ఏదైనా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసేసుకుందాం అంటే కుదరదు. సత్యం అనగా ఏమి అంటే దేవుని వాక్యం అని చెప్పబడుతుంది. కాబట్టి పునరుద్ధానం అయినప్పుడు వాళ్ళు మళ్ళీ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. టు కమ్ టు ద పెర్ఫెక్షన్ యాస్ గాడ్ ఇంటెండెడ్. దేవుడు మన యందు ఏమి ఆశించాడో ఆ స్థాయికి మనం ఎదగడానికి పునరుద్ధానం అయిన తర్వాత ఈ సత్యాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేర్చుకోలేని వాళ్ళు, ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది తర్వాత మనం చెప్పుకుందాం. విషయం అయితే మనకి ఇది. మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇదే సరైన సమయం, ఇప్పుడే మీరు నేర్చేసుకోండి. ఇప్పుడు కానీ మీరు నమ్ముకోకపోతే, ఇప్పుడు కానీ సత్యాన్ని నేర్చుకోకపోతే మీరు నరకంకి వెళ్ళిపోతారని చెప్తున్నాం. లేఖనం ఇప్పటి వరకు నరకం అనే పాయింట్ తీసుకురాలేదు. చాలా లేఖనాలు మనం పరిశోధించుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు నరకం అనే పాయింట్ రాలేదు. కానీ మనం అదే చెప్తాం లోకంలోకి వెళ్ళాం. కాబట్టి పునరుద్ధానం ఎలా జరుగుతుంది? ఆదాము యందు ఎలాగ మనం అందరం పుట్టాము, క్రీస్తునందు మళ్ళీ ఎలాగ పునరుద్ధానం అవుతున్నాము, పునరుద్ధానం అయిన తర్వాత మనం ఏ విధంగా పెర్ఫెక్షన్లోకి వస్తాము, సంపూర్ణతలోకి ఎలాగ వస్తాము, సంపూర్ణతలోకి రావడానికి మనకున్న తెలివితేటలతోనే మనం మళ్ళీ పునరుద్ధానాలు అవుతాము. అప్పుడు దైవ జ్ఞానం మనకు లేదు కాబట్టి క్రైస్తవ దేవుడికి, లేకపోతే మమ్మల్ని పునరుద్ధానంలోకి తీసుకొచ్చిన దేవుడి గురించి నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ నాలెడ్జ్ లోకి నేను ఎలా వస్తాను, గ్రాడ్యువల్ గా వస్తాను, అనుభవపూర్వకంగా వస్తాను అనే పాయింట్లో ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. సో నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ ద ట్రూత్ కాజెస్ క్లెన్సింగ్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ సిన్. ఆ నేర్చుకోవడం వలన అది అప్పటి వరకు మనం చేసిన పాపాలు, అంటే పునరుద్ధానం అవ్వక మునుపు మనం ఏమేమైతే పాపాలు చేసామో ఆ పాపాల నుంచి ఈ వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది అనమాట. సో ఆ శుద్ధీకరించడం అనేది మళ్ళీ ఎలా ఉంటుంది? ఒబీడియన్స్, సత్యానికి విధేయులై ఉండాలి. ఇప్పుడు కూడా మనం సత్యానికి విధేయులుగా ఉండట్లేదు. మనం ఆల్రెడీ మనం ఇప్పుడు క్రైస్తవులం కదా, మనం ఆల్రెడీ బాప్టిజం తీసుకున్నాం, సత్యం అంతా కొంత తెలుసు, చర్చిలకు వెళ్తాం, అన్ని చేస్తాం. కానీ ఇప్పటికి కూడా మనం విధేయత 100% విధేయత లేదు. ఇప్పుడు అదే కదా ఒకరినొకరు మనం వేళకాలం చేసుకునేది. వీడు బిషప్ అయిపోయాడు, వీడు రెవరెంట్ అయిపోయాడు అంటే ఎందుకు అంటున్నావు ఆ మాటలు? నేను ఇంకొకరిని అంటాడు, వాడు నన్ను అంటాడు. ఎందుకంటాడంటే మనం కూడా ఈ సత్యానికి ఎప్పటికీ విధేయత లేదు మనకి.
విధేయత ఏ స్థాయిలో ఉందంటే ఒకరికి 10%, ఒకరికి 20%, ఒకరికి 50%, అలాగే 100% విధేయత ఎవరికీ లేదు. ఒకవేళ 100% విధేయత ఇప్పుడే మీకు వచ్చి ఉంటే యు ఆర్ ఆల్ పర్ఫెక్టెడ్ మ్యాన్. లైక్ అపోస్తల్స్ లాగా మీరు కూడా ఒక స్థాయికి రీచ్ అయిపోయారు. మీరు టక్కని మరణించడంతో ఒక్క క్షణంలో మార్పు చెందుతారు, అది వేరే పాఠం. కాబట్టి ఈ ఈ విధేయత అనేది ఎప్పుడు వస్తుందట ఈ పునరుద్ధానం అయిన వాళ్ళందరికీ? పునరుద్ధానం తర్వాత సత్యం ఉందో అనుభవపూర్వకంగా సత్యాన్ని నేర్చుకునేటప్పుడు వాళ్ళకి విధేయత వస్తుంది. కాబట్టి హబక్కుకు 2:14 ఆ విధంగా అందరూ దైవ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఏమవుతుందో హబక్కుకు ముందే చెప్పాడు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు ఆ భూమి యెహోవా మహాత్మ్యము గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి అంతా దేవుని గురించిన జ్ఞానంతో నిండిపోతుంది. ఎలాగొచ్చేస్తుంది భూమి అంతా? ఇప్పుడు ఎవరికి మనం చెప్తే ఎవరు వినట్లేదు కదా. వీళ్ళందరూ పునరుద్ధానం అయ్యాక భూమి అంతా ఎలాగొచ్చేస్తుంది నాలెడ్జ్? కాబట్టి అప్పుడు మన ప్రమేయం అక్కర్లేదు, దేవుడే ఇస్తాడు ఆ నాలెడ్జ్. వాళ్ళందరికీ మనందరూ నేర్పితే నేర్చుకోరాళ్ళు, సరిగా తంతారు మనల్ని. కానీ వాళ్ళందరూ మనకన్నా బాగా మెచ్యూరిటీకి వచ్చేస్తారు ఒక టైంకి. మనకన్నా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు వేరే వేరే మతాల్లో. వాళ్ళందరూ ఆటోమేటిక్గా మెచ్యూరిటీ, ఇప్పుడు మనం అనుకున్న మెచ్యూరిటీకి వచ్చేస్తారు. అందుకనే ఇంకో చోట రాశారు, మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారని. ఇప్పటి నుంచి క్రైస్తవ్యంలో కొనసాగుతున్న అనేక మంది డబ్బుల కోసం క్రైస్తవులు అయ్యి డబ్బులు సంపాదించుకునే వచ్చేసి ఇచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. మనకు తర్వాత తెలుస్తుంది దేవుని ప్రణాళిక గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. వాళ్ళు ఆ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అన్యులుగా ఉన్నటువంటి వారు అన్యులుగా ఉన్నారు, కానీ చాలా దైవభక్తి కలిగిన వారు వాళ్ళందరూ వాళ్ళ దేవుడిని మహాభక్తితో భక్తారు మనకన్నా ఎక్కువగా. అలాంటి వాళ్ళకి నిజమైన దేవుడు ఎవడో తెలియజేయబడితే వాడు మనకన్నా గొప్ప భక్తుడు అయిపోతాడు. అదే కదా పౌలు చెప్పాడు, మీరు తెలియబడని దేవుడని దేనిని చేస్తున్నారో ఆ దేవుడి గురించే నేను చెప్తున్నానని చెప్తాడు. మళ్ళీ మనం కూడా అదే చెప్పాల్సి వస్తుందేమో అవతల. తెలియబడని దేవుడు మీరు మొక్కేశారు దేనికో చాలా భక్తి, చెప్పులు ఇప్పేసి వెళ్తాడు. 100 మెట్లున్నా మనం అయితే షూ వేసుకుని చర్చిలోకి వెళ్ళి కూర్చుంటాం. వాడు అలా చెయ్యరు, వాళ్ళు మనకన్నా భక్తి పరులు. ఏ దేవుడు ఎవడు వాడు ఏం మొక్కితే మొక్కని, కానీ చాలా భక్తి మెయింటైన్ చేస్తారు మనకన్నా. వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో కానీ తెలిస్తే మనకన్నా ఎక్స్ట్రా 100% ఎక్స్ట్రా పవర్తో వాళ్ళు ఆ దేవుణ్ణి పూజ చేస్తారు. అప్పుడేమవుతుంది, వాళ్ళు కడపటి వారు మొదటి వాళ్ళు అయిపోతారు, మనకన్నా మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని లోకము దైవ జ్ఞానంతో నిండిపోతుంది అని చెప్పారండి. అప్పుడు లోకం ఎలా నిండిపోతుందో చూద్దాం. యెషయా 11:9 చూద్దాం. ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్పబడింది. 11:9 నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. అది యెహోవాను గూర్చిన జ్ఞానంతో లోకం నిండిపోతుందంట. ప్రతి ఒక్కరు కన్నుల ముందే ఇదంతా జరుగుతుంది అంటారు. ఏమంటే అందరూ పునరుద్ధానాలు అయిన తర్వాత ఈ టెక్నాలజీ లైఫ్ స్టైల్ ఇదంతా ఉంటుందా అని మనకి ఇప్పుడు డౌట్ రావచ్చు. దాని గురించి వీళ్ళు ఏం చెప్తారంటే, టుడే ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఇస్ క్యారీడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ టు సచ్ ఎ స్పీడ్ దట్ ఇంటూ ఎవ్రీ హోమ్. ప్రతి ఇంటిలోకి ఈ టెక్నాలజీ వలన అక్కడెక్కడో అమెరికాలో ఏదో జరిగితే ఇమీడియట్ గా మనం టీవీ ఆన్ చేస్తే ఇందులోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ మన బంధువులు చుట్టాలు వేరే వేరే దేశాల్లో ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడాలనుకుంటే ఒక స్విచ్ నొక్కితే మనం కమ్యూనికేట్ చేసేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. అలాంటప్పుడు దైవ జ్ఞానం అక్కడ ఎవరికో వచ్చింది మనకు లేదు అంటే ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇఫ్ యూ వాంట్ రియలీ, మీకు నిజంగా కావాలనుకుంటే దైవ జ్ఞానం అక్కడ నుంచి ఇక్కడికి సెకండ్స్ లో మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? రేడియోలు, టెలివిజన్లు, ఇంటర్నెట్, వీసీడీలు, డివిడీలు ఇవన్నీ అవుట్డేట్ అయిపోయాయి. ఇప్పుడు చిన్న చిన్న మైక్రో చిప్లు వచ్చేసాయి. అలా అప్పటి నుంచో స్టార్ట్ చేశారు. 70-80 సంవత్సరాల్లో మనం సాధించిన ఘనత టెక్నాలజీ రంగంలో. హౌ క్లోజ్ వీఆర్ నౌ టు ది బ్లెస్డ్. మనం ఆశీర్వాదింపబడితేనే ఇవన్నీ మనకు లభించాయి. మన కాలంలో ఇవేం మన తాతల ముత్తాతల కాలంలో ఇంత లేదు కదా ఆధిక్యత. ఇప్పుడు మనం అదంతా పొందుకున్నాం. మన కళ్ళ ముందే ఇంత టెక్నాలజీతో మనం ఇలా డెవలప్ అవుతూ ఉంటుంటాయా? దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదం, పునరుద్ధానం అనేటువంటి ఈ ఆశీర్వాదంలో మరింత ఎక్కువ పొందుకుంటాం. కెమెరాలు, లైట్లు, జనరేటర్లు, ఆ స్క్రీన్ మీద చూడండి, నేను సొంతంగా చెప్పట్లేదు, అక్కడ ఉన్నాయి అవి. వ్యాన్లు, చైర్లు అవుట్ సైడ్, బట్ నా పీపుల్ ఎట్ ఆల్
వాట్ వుడ్ బి ఏం ఆలోచించవలసిన పని లేదు. ఫిల్మ్ షూటింగ్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం చెప్తున్నది కూడా రికార్డింగ్ చేసుకుంటున్నాం. మళ్ళీ దీన్ని 10 సార్లు వినాలంటే వినగలుగుతాం. ఎలా వినగలుగుతాం? ఇంత టెక్నాలజీ మనకి ఎలా వచ్చింది? ఇదంతా కూడా దేవుని కృప మన మీద మహా ఉండి ఈయన నాలెడ్జ్ని ప్రతి చోటకి దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పవసరం లేదు, ఎవరు నేర్చుకోవసరం లేదు. అప్పుడు జరిగే ఒక కార్యం గురించి ఇర్మియా చెప్తాడు చూడండి, 31-34. ఇర్మియా 31. నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించిన బోధ నొందుతాము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. చూసారా? పక్కోడికి ఎదురోడికి ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, అలా చెప్పవసరం లేదంట. మేము 1980s మేము యవనస్తులమే, ఇప్పుడు మేము ముసలాలం అయిపోయాం. కానీ ఇప్పుడు ఈ పాస్టర్ గారు అనగా నేను అనగా సార్ అనగా 80s ఇది ఇంకా టీవీ రాలేనట్టుంది. 84 ఎప్పుడో వచ్చింది టీవీలో. మనకు అంతకు ముందు అంతా మేము రేడియోల మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. టేప్ రికార్డర్లు, మ్యాగ్నెటిక్ టేప్స్ ఉండేవి. ఇప్పుడు మీకు తెలుసో లేదో కూడా తెలియదు. క్యాసెట్లు, టేపులు, రేడియోల మీద డిపెండ్ అయ్యి దేవుని వాక్యం నేర్చుకోవాలనుకుంటే ఇవేమీ లేదంటే సచ్చినట్టు పుస్తకాలు, లైబ్రరీలే. ఎక్కడ బుక్ ఎగ్జిబిషన్ అయితే అక్కడ బుక్స్కి వెళ్ళి ఏమేమి బుక్స్ కావాలో కొనుక్కోవడం, తెచ్చుకోవడం, అవన్నీ రాత్రి పగలనక చదవడం, అంత కష్టపడి నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు అదేం లే. ఫోన్ ఓపెన్ చేస్తే నీకు ఎంత నాలెడ్జ్ కావాలో అంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ అంతా నీ ఫోన్లోనే ఉంది. ఆ ఫోన్ నీ పాకెట్లో ఉంది. సో ఆల్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్. అది ఇప్పుడు అంత డెవలప్ అయిపోయారు ఈ జనరేషన్లో వాళ్ళు. మేము లక్కీ, మేము ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు చూస్తున్నాం. సైకిల్ మీద తిరిగిన వాళ్ళం మేమే, కారులో తిరిగేది కూడా మేమే. సో వీఆర్ ఆల్ లక్కీ సార్. ఓకే. అయితే ఈ డెవలప్మెంట్ అంతా ఫ్యూచర్లో ఏమంటాడు, అప్పుడు మాకు పుస్తకాలు, రేడియోలు సహాయం చేసి ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు, రేడియో విశ్వవాణి అని 7 నుంచి 7:15 వరకు, 7:20 వరకు వచ్చింది ఎప్పుడో 70s. అది వినేవాళ్ళం. మా నాన్నగారు పెట్టుకుంటే మేము వినేవాళ్ళం ఆ కాలంలో. ఇప్పుడు ఏం లే. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ నొక్కుంటే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద డెవలప్మెంట్. ఇలాంటప్పుడు మీకు ఇంకొకరు బోధించవలసిన పని లేదు. అదే ఇర్మియా చెప్తున్నాడు. ఒకడు మరొకడికి బాధ చేయవలసిన అవసరం లేదు దేవుడి గురించి అని చెప్తాడు. సువార్త చేస్తామంటున్నారు కదా, సువార్త చేయవలసిన పని లేదు. వాడు ఏఐలో ఒక స్విచ్ నొక్కుని యేసుక్రీస్తు గురించి 4 మాటలు చెప్పంటే ఏఐ చెప్పేస్తుంది. మీకు పాస్టర్ గారు చెప్పిన కన్నా బాగా చెప్పేస్తుంది ఏఐ. కాబట్టి ఇదే అక్కడ చెప్పారండి. అది ఎప్పుడో జరుగుతుంది అని అనుకోవద్దు. మన లైఫ్ టైంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. దట్ మీన్స్ వాట్? టెక్నాలజీ ఎప్పుడు డెవలప్ అవుతుందని దానియాలు చెప్పాడు. క్రీస్తు 2వ రాకడలో డెవలప్ అవుతుందని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ అవసరం ఉంటాయి. ఈ లేఖనాలని జ్ఞాపకం పెట్టుకోండి. ప్లస్ ఇప్పుడు ఆదికాండం 1:28 ఒక మాట ఉంటుంది. గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ సెడ్ బై ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్ అండ్ ఫిల్ ద. దేవుడు వారిని ఆశీర్వదించను, ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని దానిని లోపరుచుకొనుడి. భూమిని నింపడం, భూమిని లోపరుచుకోవడం, ఆ రెండు ఆదాము దగ్గర ఇచ్చిన ఆశీర్వాదాలు అవి అక్కడ కొంచెం ఫెయిల్ అయిపోయాయి. ఆదాము నిలబడలేకపోవడం వల్ల ఫెయిల్ అయిపోయాయి. కానీ అనుభవపూర్వకంలో ఈ 6000 సంవత్సరాల్లో మనిషి ఎన్నో నేర్చుకున్నాడు. తప్పు చేస్తే ఏమవుతుంది, దేవుణ్ణి విడనాడితే ఏమవుతుంది, దేవుడితో నడిస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఈరోజు మనకి తెలిసిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి అదే టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో మనం పాస్ అవుతాం. ఆదాం ఫెయిల్ అయిపోయాడు కానీ మనం పాస్ అవుతాం అలా టెస్ట్లో. కాబట్టి ఆ టెస్ట్ పాస్ అవ్వాలంటే మనకి అబ్సల్యూట్ నాలెడ్జ్ కావాలి. దైవ జ్ఞానానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలి. ఊరికనే డబ్బులు ఇస్తాడు, డబ్బులు సంపాదించుకుందాం, లేకపోతే ఆస్తులు అంతస్తులు సంపాదించుకుందాం, ఈ యావ ఉన్నప్పుడు మనం ఈ నాలెడ్జ్ని ఆ నాలెడ్జ్ కూడా మనం డబ్బులకు అమ్ముకునే పరిస్థితి ఉంది ఇప్పుడు మనకి. ఈ నాలెడ్జ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది 10 మందికి డెలివరీ చేస్తే వాడు కూడా ఇంకొకటికి ఫ్రీగానే చెప్పాలి. అట్లా చెప్పడు కదా. వాడు సంఘం పెట్టుకుంటాడు, అందరి దగ్గర 10% ఇవ్వండి అంటాడు. నేను అక్కడ సువార్త సేవ చేస్తాను, అయ్యగారు మంచి వాక్యం చెప్తారండి అన్న వాళ్ళు అయ్యగారు మంచి వాక్యం చెప్పి చివరిలో అడిగేది కూడా మళ్ళీ సచ్చినట్టు వచ్చిన కాంగ్రిగేషన్ అంతా ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఎవడు బలపడుతున్నాడు? చెప్పేవాడు బలపడదు. అంటే ఇప్పుడు వీడు చెప్పిన వాక్యం దేనికి ఉపయోగపడింది అంటే
ఇంకొకరిని ఎన్లైట్మెంట్ చేయడానికి కాదు, వీడు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దీస్ మిస్టేక్స్, ఇందాక ట్రూత్ వెంట నడవడం అని చెప్పాడు కదా, ఆ సత్యం వెంట నడవడం అనేది అక్కడ మనం ఫెయిల్ అయిపోతుంటాం. 10%, 20% అని ఇందాక నేను చెప్పిన మాట. తర్వాత వెళ్దాం. ఇప్పుడు జనరల్ గా మీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఇలాగ వీళ్ళందరూ పునరుద్ధానం అయిపోతే, ఇప్పుడే ప్రపంచ జనాభా 800 కోట్లు ఉన్నది కదా, ఇంకా 1000 కోట్లు అయిపోతే ఇంకేటి అడుగు తింటాం అందరం అని అనుకుంటున్నాం. కానీ ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ ఈ పునరుద్ధానం అయిపోతే అప్రాక్సిమేట్ గా ఈ క్రైస్తవ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే సుమారు 2000 కోట్లు ప్రపంచ జనాభా అవుతుందట అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు 800 crores ఉన్నది కదా, ఆదాం దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ లేచిపోతారు. అందరూ లేచిపోతే వరల్డ్ పాపులేషన్ నియర్లీ 2000 crores అవుతుంది అని అనుకుంటున్నారు. ఈ 2000 crores అయితే ఈ వరల్డ్ ఉన్న భూమి సరిపోతుందా సరిపోదా, ఇది కదా ఇప్పుడు డౌట్. కాబట్టి ఇక్కడ కొన్ని క్యాలిక్యులేషన్లు వేశారు, మనం అంత లోపలికి ఏమి వెళ్ళవసరం లేదు. కానీ ఒక్కొక్క మనిషికి ఎంత స్క్వేర్ ఫుట్ స్థలం కావాలి, ఒక 2000 కోట్ల మంది జనం వచ్చేస్తే భూమి ఎంత కావాలి అనేది ఇప్పుడున్నది ఇరుకైపోతుంది కదా అంటే ఏం ఇరుకేం అవ్వదు. దేవుడు మనందరికన్నా చాలా తెలివైన వాడు. ఆయన ఒకటి చూపించాడు. ఇస్రాయెల్ దేశం జన్మించక మునుపు, ఇస్రాయెల్ దేశం 1948లో జన్మించింది. మనం 47లో కావాలి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, వాడికి కూడా అప్పుడే వచ్చింది. అప్పుడు ఇస్రాయెల్ దేశానికి వాళ్ళు ఇచ్చింది ఒట్టి ఎడారి భూమి, ఇసుక ఉన్న భూమి ఇచ్చారు వాళ్ళకి. ఈరోజు ఇస్రాయెల్ దేశం ప్రపంచానికి ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో నెంబర్ 1 అది. అక్కడ నీళ్ళే దొరకని ప్రాంతంలో వాళ్ళు ఎంత తెలివితేటలు అంటే వాళ్ళకి అపరిమితమైన తెలివితేటలు. ఇప్పుడు ప్రపంచంలోనే నోబెల్ బహుమతులు గెలుచుకున్న వాళ్ళలో 70% ఏమో వాళ్ళే ఉన్నారు. మిగతా ప్రపంచ దేశాలు, ఇది ఆ దేశం ఎంత ఉంటుందంటే చాలా చిన్న దేశం, మన విశాఖపట్నం అంత ఉంటుందేమో. పోతే ఆ జనాభా కూడా 1 కోటి కంటే తక్కువే, less than 1 crore. అంత తక్కువ మందిలో అంటే ఇస్రాయెల్ దేశం ద్వారా దేవుడు మనకు చూపించేది ఏంటంటే, ఆ ఎడారి దేశాన్ని నేను ఎలాగ బాగు చేశానో మీరందరూ పునరుద్ధానం అయితే మీకు సరిపోయినట్టుగా భూమి అంతటిని బాగు చేస్తాను. భూమి యాక్సెస్ ఏదో మారుతుందని చెప్పి ఈ టీవీలోనే నేను చూశాను. ఆ యాక్సెస్ మారితేనట సముద్ర మట్టం తగ్గిపోయి నేల ఎక్కువ అవుతుందట, సముద్రం తగ్గిపోతుందట. అంటే అప్పుడు ఆటోమేటిక్ గా సరిపోతుంది కదా. దీని గురించి ఏషియాలో కూడా చాలా చోట్ల రాశారు, ఎడారి భూములు ఫలించుతాయి అది ఇది అని రాశారు. ఒకవేళ ఆ కొటేషన్లు అప్పుడు ప్రస్తుతం అవసరం లేదు, కానీ ఇదిగోనండి వాళ్ళు భూమి మనుషుల గురించి క్యాలిక్యులేషన్స్ చేస్తూ మనిషికి ఎంత కావాలి అనేది క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళు. అలాగే ప్రపంచ జనాభా ఎంత అవుతుంది అనేది కూడా చెప్పారు. ఇది ఆల్ మెటీరియల్, మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి. సో పునరుద్ధానం అవ్వటం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇందాక సారు డిస్కస్ చేసిన పాయింట్కి వస్తాం. యోహాను 5:29లో మీరు చేసిన వారు జీవ పునరుద్ధానములకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకును అని చెప్పారు కదా. తెలుగు బైబిల్ అట్లాగా ఉంటుంది. NIV బైబిల్ ఇప్పుడు మరి స్టాండర్డ్ ప్రపంచం అంతా వాడేది అదే ఎక్కువ మంది. ఈ NIV బైబిల్లో ఖండం అని రాస్తారు. తీర్పు పునరుద్ధానంలో ఖండం అంటే చచ్చిపోవడం, నాశనం చేయబడతారు అని రాసి ఉంటుంది. ఇప్పుడు ఎవడైతే దుర్మార్గులుగా ఉండి వాళ్ళు పునరుద్ధానం అవుతారో వాళ్ళందరూ నాశనం అయిపోతారు అని రాశారు అక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ నాశనం చేసేది ఎవరు? దేవుడే కదా చేయాలా. ఈ దేవుడే కదా అందరినీ లేపాడు, మహాత్యాగం చేసి ఆదాముకు బదులుగా తాను చనిపోయి మళ్ళీ మనందరినీ లేపాడు. లేపిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటాడు. అది ఎలాగవుతుంది? అప్పుడు మళ్ళీ లేపడం ఎందుకు? చచ్చిపోయినట్టు ఇవ్వచ్చు కదా. ఇది ఒక పాయింట్. కాబట్టి దీనికి కౌంటర్గా మళ్ళీ అదే యోహానులో 3:17లో ఒక మాట రాశారు. 3:17 యోహాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. కుమారుని ద్వారా లోకం రక్షణ పొందుతుంది, అంతేగాని తీర్పు తీర్చడానికి రాలేదు. మరి ఇందాక మీరు చదివిన దగ్గర తీర్పు తీర్స్తే ఖండం అయిపోతారని చదివారు ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్లో ఓన్లీ తీర్పు తీర్చడం అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో తీర్పు తీర్స్తే ఖండం అయిపోతారని NIV బైబిల్లో రాశారు. ఈవెన్ KJVలో కూడా అంతే ఉంటుంది అనుకున్నా, డామినేషన్ అని ఉంటుంది KJVలో, కింగ్ జేమ్స్ వర్షన్లో. మరి అప్పుడు ఏమి? ఆ రెండు ఒకదానికొకటి కౌంటర్ అయిపోతున్నాయి కదా.
లోకమును రక్షించడానికే నేను పంపించాను అంటాడు తండ్రి అని దేవుడు. నువ్వు తీర్పు తీరుస్తానంటే తీర్పు తీర్చి చంపేస్తానంటున్నావు. కాబట్టి పైన మనం స్టడీ చేసిన ఒక్క లేఖనాన్ని బట్టి మీరు దీన్ని నమ్మడానికి వీల్లేదు. మిగతా లేఖనాలన్నిట్లో ఏముంది? ఇప్పటి వరకు మనం చూసినవి ఎన్ని పేజీలు చూసాం? 10 పేజీలు చూసాం. 10 పేజీల్లో ఎక్కడ కూడా మిమ్మల్ని నాశనం చేసేస్తాను లేపి అని చెప్పలేదు. లేపి సత్యాన్ని నేర్పించి మిమ్మల్ని పెర్ఫెక్షన్లో ఎదగదీస్తానని చెప్తాడు, పైకి ఎదిగేలాగా చేస్తానని చెప్పాడు. తప్పించి మిమ్మల్ని లేపి మీరు దుష్టులు కదా, మీరు మళ్ళీ మంటలోకి వెళ్ళిపోంటారు అని అక్కడే చెప్పలేదు. సో ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుదాం కొంచెం. అది ఇప్పటి వరకు మీరు విన్న మనం ఫస్ట్ ఆ తీర్పు అనే మాట ఆన్ చేసావా? తీర్పు అనే మాటకి అర్థం తెలియలేదు. తీర్పు అనే మాట దాన్ని ఇంగ్లీష్లో జడ్జిమెంట్ అని రాశారు, తెలుగులో తీర్పు రాశారు, గ్రీక్లో దాన్ని క్రైసిస్ అని రాశారు. ఆ స్క్రీన్ మీద చూడండి, KRISIS, క్రైసిస్ అని రాశారు. ఈ క్రైసిస్ అనే మాటకి అర్థము దండించడం కానీ, చంపేయడం కానీ, నరకంలో వేసేయడం అని కానీ కాదు. మీరు కావాలంటే డిక్షనరీలో చూసుకోవచ్చు, గ్రీక్ డిక్షనరీలో. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ మీరు దాన్ని వివరించడానికి వీళ్ళు చాలా చెప్పారు. ఇంగ్లీష్ వర్డ్ క్రైసిస్కి, విచ్ మీన్స్ టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఆర్ అన్ ఎమర్జెన్సీ అన్నాడు. ఎగ్జాంపుల్ కూడా ఈ క్రైసిస్ అనే మాట మనం ఎప్పుడు వాడతామో చెప్తున్నారు. ఒక ఐసీయూలో ఒక పేషెంట్ని పెట్టారు, ఆడి ప్రాణం పోయేటట్టుంది, బతుకుతాడో తెలీదు, చస్తాడో తెలీదు. ఆ పేషెంట్ గురించి మీకు ఎవరైనా చెప్పాలంటే డాక్టర్ గారు వచ్చి ఏం చెప్తాడు? పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందండి అని చెప్తాడు. క్రిటికల్ అనే మాట నుంచి, క్రైసిస్ అనే మాట నుంచి క్రిటికల్ వచ్చింది. పరిస్థితి చాలా క్రైసిస్ అండి, నేనేం చెప్పలేను అంటాడు. అంటే వీడు ఇటు వెళ్తాడో అటు వెళ్తాడో చెప్పలేను అంటున్నాడు డాక్టర్. దానికి అతడు వాడిన మాట ఏంటి? క్రిటికల్ కానీ క్రైసిస్ కానీ. క్రిటికల్ అనే మాట క్రైసిస్ నుంచి వచ్చింది. కాబట్టి దీనికి ఇట్ ఈస్ టు ద వరల్డ్ మ్యాన్ కెన్ హ్యావ్ డన్ ఈవిల్ రైజ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ క్రైసిస్. ఇప్పుడు వీళ్ళు ఈ మాట వాడటంలో, క్రైసిస్ అనే మాట లేఖనంలో ఎందుకు వాడారంటే, పునరుద్ధానమైన వ్యక్తి వాడి క్రైసిస్లో ఉంటాడు. అంటే అటు వెళ్తాడో ఇటు వెళ్తాడో తెలీదు. డాక్టర్ గారు మనకు చెప్పిందే, ఐసీయూలో ఉన్న పేషెంట్ గురించి డాక్టర్ గారు మనకేం చెప్తాడు? పరిస్థితి క్రిటికల్ అండి, వీడు బతుకుతాడో తెలియదు, చస్తాడో తెలీదు. ఇక్కడ జడ్జిమెంట్ అనే మాట దగ్గర కూడా క్రైసిస్నే వాడుతున్నారు. క్రైసిస్లో వీడు నిత్యజీవంకి వెళ్తాడా, మళ్ళీ రెండో మరణం పొందుతాడా? అవే రెండో ఉంటాయి అక్కడ బైబిల్లో. ఈ నరకం అనే పాయింట్ లేదు. నిత్యజీవంకి వెళ్తాడా, రెండో మరణంకి వెళ్తాడా అనేది తెలీదు. సస్పెన్స్లో ఉన్నాడు, పునరుద్ధానం అయినాడు. ఈ సస్పెన్స్లో నుంచి వీడు ఎప్పుడు బయటకు వస్తాడు? వీడి పెర్ఫెక్షన్ స్థితి. వీడిని లేపినప్పుడు వాడికి పాత మైండ్ సెట్తో లేపాం కదా ఇందాక, ఆ ఓల్డ్ మైండ్ సెట్ నుంచి వాడు ఒక్కొక్క అడుగు వాడు అనుభవపూర్వకంగా సత్యాన్ని ఎంత నేర్చుకున్నాడో దాన్ని బట్టి వీడు పునరుద్ధానంలో నిత్యజీవం, పునరుద్ధానం వేరు నిత్యజీవం వేరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నిత్యజీవంకి వెళ్తాడా, నిత్య మరణంకి వెళ్తాడా అంటే రెండో మరణం దానికి వెళ్తాడా, ఆ రెండింటికే ఉంటుంది అది. దట్ ఈస్ ద జంక్షన్ అనమాట. వై జంక్షన్ అంటాం కదా మన రోడ్ల మీద, ఆ వై జంక్షన్లో లెగిస్తాడు వాడు. వాడు ఇటెళ్ళాలా అనేది, వాడు ఎంతవరకు పెర్ఫెక్షన్కి వస్తాడు అనేది వాళ్ళందరికీ. అది మనకైతే అది లేదు అని చెప్పి ఇందాక మీరే చదివారు. మన క్రైస్తవులకి అది లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్నాం కదా, ట్రాక్లోనే ఉన్నాం. మనం నిత్య జీవానికే కానీ మన రెండో మరణానికి లేవని చెప్పే. వెంటిలేషన్ మీద ఉన్నా, వెంటిలేషన్ మీద లేచినప్పుడు ఇక్కడ వెంటిలేషన్లో లెగిసాడు, అదనమాట. సో అది జడ్జిమెంట్ అండి. తీర్పు అనే మాటకి అర్థం అది సార్. ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా అంటూ, ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఉంటుంది. వీడు అప్పుల్లో ఉన్నాడా అంటే, మనం ఏదైనా బిజినెస్ పెడితే కూడా అది లాభంలోకి వెళ్తుంది నష్టంలోకి తెలియలేనప్పుడు ఆడు క్రైసిస్లో ఉన్నాడు సార్ అంటాడు. అంటే ఆడు అడుగు తిన్నాడు, అయిపోలేదు ఇంకా, అలాగని గొప్పడు అయిపోలేదు, ఆడు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు, ఎటు తేలుతుందో తెలియదండి. లోన్లు అయితే చాలా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి కానీ అవి సరిపోతాయో లేదో తెలియదు, ఇలా మాట్లాడుకుంటాం. అది కూడా క్రైసిస్. ఆ క్రైసిస్ వీళ్ళు వాడారు. సో దట్ ఈస్ టు బి ద వరల్డ్స్ జడ్జిమెంట్ డే. అది ఆ క్రైసిస్ ఎన్నాళ్ళు ఉంటాయి అంటే దాని గురించి ఒక లేఖనం ఉంది చూడండి, 17:31 కరెక్ట్ చదివిన ఆయన.
ఎందుకనగా ఆ, తాను నియమించిన మనుషుని చేత ఆ, నీతిని అనుసరించి ఉమ్. భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అక్కడ కాపేశాడు. భూలోకానికి తీర్పు తీర్చడానికి ఒక డే పెట్టాడంట దేవుడు. ఆ డే అంటే ఇప్పుడు డే లెంగ్త్ ఎంత? ఒక్కరోజే పెట్టి 2,000 కోట్ల మంది పునరుద్ధానం అవుతాం కదా, అప్రాక్సిమేట్ గా, కరెక్ట్ నెంబర్ అనుకోగలరు. అప్రాక్సిమేట్ గా ఇందాక అనుకున్నా 2,000 కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు బతుకున్న వాళ్ళు, చచ్చిపోయిన ఆదాం దగ్గర చచ్చిపోయిన వాళ్ళు అందరూ. ఈ 2,000 కోట్ల మందికి ఒక్క రోజులోనే తీర్పు తీర్చేస్తానంటే 24 hours సరిపోతుందా? దేవుడి దృష్టికి సరిపోదు ఒక దినము అనుకుంటా. 1000 దినములాయెను. సరిపోదు. 24 hours సరిపోదు. అలా అనేసి ఒక నెల, ఒక రోజు, రాయడం అయితే ఒక్క రోజునే రాశారు కదా అని మనం ఆర్గ్యుమెంట్ చేస్తే చేయొచ్చు. కానీ లేకుండా మేము చెప్తుందంటే, చెప్పిన ఆయన, ఆ మాట చెప్పిన ఆయన యేసు ప్రభు వారికి ఒక్క రోజు అనగా 1000 సంవత్సరములు అని ఇంకొక లేఖనం ఉంది. సో ఈ 2 పేతురు 3:8 ఉంటుంది. ఆయనకి ఒక దినమనగా 1000 సంవత్సరాలు. సో ఇప్పుడు మనకి 1000 years పెట్టబడ్డాయి తీర్పు తీర్చుకోవడానికి. అంటే మనం 1000 years క్రైసిస్ లో ఉన్నాం. ప్రతి ఈ 1000 years మనం బతకం. మన మాక్సిమం 100 ఏళ్ళే కదా, 100 ఏళ్ళ కన్నా లోపలే మనం అందరం చచ్చిపోతున్నాం. సో మనం ఆల్మోస్ట్ ఆల్ జ్ఞానం వచ్చి రావడంతోనే ఇప్పుడు తీర్పే జరుగుతుంది మనకి. ఈ తీర్పులో మీరందరూ సర్వైవ్ అయిపోయారు క్రీస్తుని నమ్ముకోవడం వలన. మీరందరూ క్రైస్తవులు అయిపోయారు కాబట్టి మీరు జీవ పునరుద్ధానం అయ్యే గ్యారంటీ ఇట్ ఈస్. అయితే వాళ్ళకి తీర్పులోనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా, చీకటి కమ్ముకొని ఉంది, వెలుగు వచ్చింది కానీ వెలుగుని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అంటాం. మీరు గుర్తించారు, మీరు షిఫ్ట్ అయిపోయారు, బాగానే ఉంది. వాళ్ళు గుర్తించలేదు వెలుగుని. వాళ్ళు గుర్తించలేని వాళ్ళకి ఏమవుతుంది అనేది కదా ఇప్పుడు ఇందాక మీరు చదివిన లేఖనంలో ఇది. ఆ గుర్తించలేని వాళ్ళందరికీ ఈ ఏర్పాటు. ఏ ఏర్పాటు? పునరుద్ధానం అయిన తర్వాత సత్యమును గూర్చిన జ్ఞానము అనుభవంతో గ్రహించాలి అనే ఏర్పాటు వాళ్ళ కోసం చేయబడింది. అది ఉచితమైన కృప దేవుని యొక్క. కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు. దీని గురించే ఇక్కడ ఇంకొక మాట కూడా దానియేలు గ్రంథంలో 12:2 చెప్పింది కూడా అదే. నీతిమంతులు అనీతిమంతులు ఎందుకు లెగిస్తారు, లెగిసాక వాళ్ళకి ఏమవుతుంది అది చూడండి. దానియేలు 12:2. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొనేదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, కొందరు నిత్యముగా హేయులగుటకును. చూసారా, లెగిసిన వాళ్ళకి ఎన్ని మేలుకొందరు. ఒకళ్ళు షిఫ్ట్ అయిపోయారు, బాగానే ఉంది. మా బ్యాచ్ లో ఈ కొందరు నిత్య జీవనకు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిత్య జీవంకి వెళ్ళిపోతారు. కొందరు నిందల పాలగుటకును. నిందల పాలు ఎందుకు అవుతారు? ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు, వాడి జీవిత కాలంలో 6 లక్షల మందిని ఎంతమందిని చంపేశాడంట యూదుల్ని. ఆ యూదులకి పునరుద్ధానం ఉంటుంది, హిట్లర్ కి కూడా పునరుద్ధానం ఉంటుంది. ఆడు యూదుల మధ్యలోనే ఉంటాడు. వీడు పునరుద్ధానం అయిన తర్వాత నేను కింగిని మొంగిని అంటే అవదు కదా. సో దే గాట్ గుడ్ నాలెడ్జ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పునరుద్ధానం అయినప్పటికీ పడుకుని లేచినవాడు ఎలాగో ఏమీ మర్చిపోడు, పునరుద్ధానం అయినవాడు కూడా ఏమీ మర్చిపోడు. సో 6 లక్షల మంది ఆడి చంపేసిన యూదులు లెగిస్తారు, వాళ్ళ మధ్యలో హిట్లర్ కూడా లెగిస్తాడు. ఇప్పుడు ఆయన ఏమంటారు? వాళ్ళు మౌనంగా అలా చేతులు కట్టుకొని చూసుకొని ఉంటారా? ఉండరు కదా. ఆయన ఎన్ని మాటలు అంటారు? ఆడికి ఎంత నరకం. ఒక్క మనిషి నువ్వు నన్ను తిడితేనే నేను గుంజిపోతాను, 6 లక్షల మంది నన్ను తిడుతుంటే నేను జీవాన్ని నాకు 2వ మరణం ఇచ్చి దేవుడా అని అడుగుతాను కదా. అది జరుగుతుంది. అది చెప్తున్నాడు ఆ లేఖనంలో. రైట్, ఓకే. కాబట్టి ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లేఖనం కూడా మనకి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం లూకా 12:2-3 ఏముందో. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, స్టార్టింగ్ లో చదవండి. లూకా 12:2-3 వచనాలు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అది విషయం. మరుగైనదేది మీకు చెప్పకుండా నేను ఉంచలేదు, అన్ని రికార్డెడ్ ఇన్ ద బైబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ఇట్. నువ్వు ఎతకడం లేదు, అందుకని నీకు దొరకలేదు మీకు. ఇదే కదా ప్రాబ్లం. ఇప్పుడు మీరు వింటున్నదాన్ని మీకు కొత్తగా ఉంటే, మీకు ఇప్పటి వరకు అవి దొరకలేదు అంటే మీరు ఎతకలేదు అనమాట. అవి అక్కడే ఉన్నాయి కదా. మరుగైనదేది నేను మీకు తెలియకుండా దాచలేదు, అన్ని రికార్డ్ చేసి మీకు ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగితే, అవన్నీ మనకెందుకండి, అవన్నీ దేవుడే దాచిపెట్టేశాడు, అవి ఎప్పుడో టైం వచ్చినప్పుడు దేవుడే రివీల్ చేస్తాడు అంటాడు. నా చిన్నప్పటి నుంచి, చిన్న పిల్లాడు 7వ క్లాస్ చదివినప్పుడే పాస్టర్ గారిని అడిగాను,
ఆ దెయ్యాలన్నీ వెనక్కి ఎందుకు వచ్చాయండి? 7 దెయ్యాలు వచ్చేస్తాయి ఒక మనిషిని. ఆ ఉపమానం చెప్పారనమాట పాస్టర్ గారు నాకు 7th క్లాస్ చదివినప్పుడు. ఒక దెయ్యాన్ని నిలగొడతాడు, ఆ దెయ్యం బోల్డ్ దెయ్యాలు తీసుకుని వచ్చేస్తుంది మళ్ళీ ఇంట్లోకి. అలా ఎందుకు రావాలి సార్, వదిలేసి తరిమేశారు కదా దేవుడు అని చెప్తే అతను ఆ పాస్టర్ గారు చెప్పలేకపోయారు. ఒరే అవన్నీ ఇప్పుడు ఎందుకురా, నువ్వు పెద్దవాడు అయ్యా తెలుసుకుందు కానీ అనేసాడు. నేను 7th క్లాస్ చదివినప్పుడు. నేను డిగ్రీ చదివినప్పుడు అడిగితే కూడా పాస్టర్లు అంతే చెప్పారు, వెళ్ళిపోయిన మాటలు చెప్పారు వాళ్ళు. అప్పుడు అయితే 7th క్లాస్ లో కౌంటర్ చేయడం రాదు కాబట్టి అయ్యగారు చెప్పింది వినిసాను. కానీ డిగ్రీ చదివినప్పటికి ఎడాపెడా వాయించడం వచ్చి కానీ పాస్టర్ గారు అని మర్యాద కొద్దీ అప్పుడు నోరు మూసుకుని ఊరుకున్నాను. అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నది ఏంటంటే అవన్నీ లేఖనాల్లో ఆల్రెడీ రికార్డ్ చేయబడి ఉన్నాయి. ది ఓన్లీ వే ఈస్ టు ఫైండ్ ద థింగ్. మనకు కావాల్సింది లేఖనాల్లో ఎత్తుక్కోవాలి. మనకి ఎత్తుక్కోవడం రాలేదు కాబట్టి తెలియలేదు అనమాట. సో ఇప్పుడు వరకు మనం పైన చెప్పబడిన అన్ని కొటేషన్లు లేఖనాల్లోవే. నా సొంత మాటలు ఏమీ లేవు, నాకు సొంతంగా ఎటు రాదు కూడాను. కాకపోతే అదేదో చదవడం వచ్చు, మీకు చెప్పడం వస్తుందని భావించి చెప్తున్నాను తప్పించి నా సొంతంగా నాకే నాలెడ్జ్ లేదు, నాకే డిగ్రీలు కూడా లేవు ఈ లేఖనాలకు సంబంధించి. అయితే అంత రివీల్ చేసాడట దేవుడు, దాసిస్తుంచాడట. మీకు కావాలంటే మీకు అవి దొరుకుతాయని చెప్పాడు. అది అక్కడ ఈ 12:4 ఎక్లీసియాస్టిస్ చూడ, ఇది ప్రసంగి 12:14 చూడయా. 12:14 గూఢమైన ప్రతి అంశముల గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిది గాని చెడ్డది గాని తీర్పులోనికి తెచ్చును. ఇదెందుకు దీనికి తగిలించారు ఈ వాక్యం? విమర్శ చేయి దినం వచ్చేటప్పుడు మంచిదైనా చెడ్డదైనా. ఇప్పుడు మంచిదేంటి? లేఖనాలు మనమే వెతుక్కుని మనం ఫైండ్ అవుట్ చేయాలా. క్రైస్తవులు అయిపోగానే వైట్ డ్రెస్ వేసుకున్న ఆదివారం చర్చికి వెళ్ళామా లేదా, క్రైస్తవులు అయిపోయాం కదా పేరు మార్చుకున్నామా లేదా, ఇవే చూసుకుంటున్నాం. 10% ఇస్తున్నామా లేదా, కానీ ఇవి ఏమీ పట్టించుకోవట్లేదు లోపల ఏమున్నదో. ఇవి పట్టించుకునే కాలం మరి తీర్పు దినాన్ని ఇవి కూడా దేవుడు ఎత్తుకుతాడు. నువ్వు ఏం చేస్తావు? మంచి చేస్తే నిన్ను గుర్తిస్తాడు. ఒకవేళ నువ్వు ఏమి లేకుండా ఓన్లీ నామినల్ క్రిస్టియన్ నామకార్థ క్రైస్తవుడు నువ్వు జీవిస్తే అది కూడా గుర్తిస్తాడు. ఆ నామకార్థ క్రైస్తవుడికి ఇవ్వాల్సిన వాటి వాడికి ఇస్తాడు ఇంతే. మంచి క్రైస్తవుడిగా జీవిస్తే ఆడికి ఇంత ఇస్తాడు. ఇవి ఇక్కడ చెప్తున్నది. కాబట్టి 12:14 చెప్పబడిన లేఖనం అది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా మనం స్టడీ చేసుకోవాలి. వాట్ డే ద జడ్జిమెంట్ డే ఈస్. ఇప్పుడు తీర్పు దినం ఎలా ఉంటుందో చూడండి. గలతీ 4:4 ఏదో రాశారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంతేనా? తర్వాత చదువు ఇక్కడ. when the fullness of the time was come, God sent his son, made a woman made under the law. ఆయన స్త్రీ యందు పుట్టి. ఇది కదా పాయింట్, అసలు పాయింట్. ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ కొంచెం. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. చూసారా, ఇక్కడ ఇంకొక క్రిటికల్ పాయింట్ ఉంది. ఎవరు ధర్మశాస్త్రానికి లోబడి ఉంటారో వాళ్ళు నిత్యజీవం పొందుతారు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోబడ్డం అంటే చాలా కష్టం. 99 రైట్లు చేసి 100 పాయింట్లు నువ్వు తప్పు చేసి 99 కొట్టుకెళ్ళిపోతాయి. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడి ఉండే నరుడు భూమి మీద ఎవడు లేడు. అందుకని ప్రభు ఏం చెప్తాడంటే, ఓముడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ప్రభు చెప్పాడు. కానీ ఈయన నరుడైనా కానీ ధర్మశాస్త్రాన్ని 100% ఫాలో అప్ అయ్యాడంట. కాబట్టి ఇప్పుడు ఈయన మన మొదటి మనిషి, పునరుద్ధానంలో మొదటి మనిషి కదా, పునరుద్ధానమైన వాళ్ళలో ప్రథమ ఫలం. కాబట్టి ఆదాము పాపం చేసిన వాళ్ళలో మొదటి ఫలం, యేసు ప్రభు పునరుద్ధానమైన వాళ్ళలో మొదటి ఫలం. కాబట్టి ఆదాము తప్పు చేసి మనకు శాపం ఇచ్చిన పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చేశాడు. కాబట్టి మనం అందరం కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసినట్టే లెక్క. సో యు ఆల్ ఆర్ గోయింగ్ టు ద ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఫ్రీలీ. అంటే పునరుద్ధానం ఫ్రీగా వచ్చేస్తుంది మనకి. ఎవర్ లాస్టింగ్ లైఫ్ మీ సొంతం మీద, ఓన్ మన సొంత ఎఫర్ట్స్ మీద ఆధారపడి పునరుద్ధానం. పాస్ మార్క్ 35 ఇచ్చేసాడు, మిగతా 65 మనం సంపాదించుకోవాలి. అది అంచేత కోసం కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన అనేది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం మనం. పాత నిబంధనలు కొట్టేశాడండి, దాంతో మాకేట్ పని అండి అని చెప్తా ఉంటారు మనం.
పాత నిబంధన ఏం కొట్టి లేదు. పాత నిబంధన అతని యందు నెరవేర్చబడిన కాబట్టి మీరు అందరూ నెరవేర్చాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అందుకని దాన్ని మేకలేసి కొట్టేశానని చెప్తాడు. ఎక్కడ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సిలువకేసి కొట్టేశాను అంటాడు. ఇవన్నీ కూడా సింబాలిక్ గా వాడిన భాష. పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్న పాయింట్లు ఏమి మనం చేయకపోయినా మనము పునరుద్ధానం అయిపోతాము. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. ఆ మేకలేసి కొట్టేసింది ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. మరి పాత నిబంధన లేకపోతే మీ నాన్న మీ తాత ఎవరో తెలియకపోతే నువ్వెవరివి? మీ తండ్రి పేరు తాత పేరు చెప్తేనే నువ్వెవరో తెలుస్తుంది. అప్పుడు యేసు ప్రభు గురించి ఏం తెలుసుకోవాలన్నా నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళి తెలుసుకోవాలి. అది మేకులు కొట్టేశాడని చెప్పి అది భూమిలో పాతేసి మీరు కొత్త నిబంధన పట్టుకుని ఏడబడతామంటే మీకు ఏమీ తెలియదు అనమాట, జీరో. అందులో ఈవెన్ కొత్త నిబంధనలో కూడా అనేకమైన ఓల్డ్ రిఫరెన్స్, యెషయా ఇలా అన్నాడు, యాషారు ఇలా అన్నాడు, అలా చెప్తా ఉంటారు. కాబట్టి పాత నిబంధన ఏం కొట్టి లేదు. పాత నిబంధన కొట్టేశాడు అనే మాటది ఏంటి అంటే ఆయన నెరవేర్చాడు అని అర్థం. ఓకే, క్లియర్ గా ఉండండి ఈ విషయంలో. కాబట్టి లేవి 18:5లో దీనికి సంబంధించింది, ధర్మశాస్త్రానికి సంబంధించింది ఇంకొక మాట ఉంటుంది, చూద్దాం. చూడమ్మా, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకును. అక్కడ ఆగిపో. వాటిని గైకొనిన వాడు వాటి వలన బ్రతుకును. దేనివల్ల? నా కట్టడలు, దేవుని కట్టడలను ఆచరిస్తే, అంటే ధర్మశాస్త్రాన్ని 100% ఆచరిస్తే మీరు దానివల్ల మీరు బతుకుతారు అని చెప్పాడండి. ఈ పైన ఇందాక మీరు గలేషియన్స్ లో ఏం చెప్పారు? యేసు ప్రభు వారు 100% ధర్మశాస్త్రాన్ని అనుసరించాడని చెప్పారు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించడు. వాటి వలన జీవిస్తాడు. ఎవరు ఆచరించారు? మనం ఎవరు ఆచరించలేకపోయాం, ఫెయిల్ అయిపోయాం. యేసు ప్రభు ఒక్కడే కరెక్ట్ గా ఆచరించాడు. నిజానికి ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే యేసు ప్రభు పాయింట్ అది కాదు. ఇక్కడ ఆదాంకి రూల్స్ చెప్పాడు వారలుగా, ఆడు ఆ రూల్ ఫెయిల్ అయిపోయాడు ఆదాము. మోషేకి ధర్మశాస్త్రం బుక్ రాసి ఇచ్చాడు. ఆ బుక్ ప్రకారం మీరు అందరూ జీవించాలి, నా జనులైన వారు జీవించాలి, అలా జీవిస్తే మీరు నిత్యం బతుకుతారని చెప్పాడు. ఇక్కడ ఈ లేవీలో అది చెప్పాడు. ఇప్పుడు ఈ నిత్యము జీవించే స్టేటస్ రావాలంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకోవాలి. ధర్మశాస్త్రాన్ని మనం అందరూ నెరవేర్చలేము కాబట్టి తన కుమారుడి ద్వారా అది నెరవేర్చాడు. ఇందాకే చెప్పాను ఆ పాయింట్. నెరవేర్చడం వల్ల ఇంకా మీరేమన్నా నెరవేర్చ అవసరం లేదు అది. ఎందుకంటే ఆదాము శాపంనే తీసి పడేశాడు కదా. మరణం అనేటువంటిది ఆదాము నుంచి వచ్చింది. ఆ ఆదాము పెట్టిన మరణం అనేటువంటి శాపం నుంచి మీ అందరినీ డెలివరీ చేసేసినప్పుడు ధర్మశాస్త్రం ఆలది ఎవరిది? ఆదాముకిను యేసు ప్రభువు కన్నా ముందునున్న వాళ్ళ వరకు ధర్మశాస్త్రం. అప్పటి వరకు వాళ్ళు ఫాలో అప్ అవ్వాలి దాన్ని చచ్చినట్టు. ఆ ఫాలో అప్ అయితే వాళ్ళు మళ్ళీ చచ్చిపోతారు తప్పించి, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు కాబట్టి వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు రావడం వలన ధర్మశాస్త్రం నెరవేర్చలేని వారు సైతం బతికేస్తారు ఈయన వలన. అప్పుడు ఇంక మనకి ధర్మశాస్త్రానికి ఉపయోగం ఏం లేదు. వేర్ దెర్ ఇస్ నో లా దెర్ ఇస్ నో పనిష్మెంట్. హెల్మెట్ వేసుకోవాలని చెప్పాడు కాబట్టి మనకి ఫైన్ వేస్తున్నాడు. హెల్మెట్ అక్కర్లేదు కానీ కాలం కూడా మనం చూసాం. అప్పుడు మనం మామూలుగా తిరిగిస్తాం, బోర్డు బొర్ర వేసుకుని ఎవడు పట్టుకోలేదు మనల్ని. ఇప్పుడు పెట్టారు, ఎందుకంటే ధర్మశాస్త్రం వాడు పెట్టాడు అక్కడ హెల్మెట్ వేసుకోవాలి సచ్చినట్టని, బెల్ట్ వేసుకోవాలని చెప్పాడు కార్లో. ఇప్పుడు ఇంత ముందు అంత ప్రామినెన్స్ లేదు వాటికి, మామూలు ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈవెన్ సినిమాల్లో కూడా హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపాడు, ఈ బెల్ట్ లేకుండా కారు నడిపాడు అంటే ఆ నిర్మాతకి వాళ్ళకి నోటీసులు ఇచ్చేయచ్చు, ఎందుకంటే ధర్మశాస్త్రం పెట్టారు కాబట్టి. ఇప్పుడు ధర్మశాస్త్రమే తీసేసాడు యేసు ప్రభు వచ్చి. తీసేసినప్పుడు యు ఆర్ నో మోర్ బౌండెడ్ టు ద లా ఆఫ్ గాడ్. ఎవరికి బౌండ్ అయి ఉండాలి అంటే ఇప్పుడు ఎవరైతే తీసేసి నీకు కొత్త జన్మనిచ్చాడో ఈయన ఏమైనా చెప్తే దాన్ని మీరు ఫాలో అవ్వాలి. యేసు ప్రభు అది ప్రభువారు ఏమైనా చెప్తే దాన్ని మీరు ఫాలో అవ్వాలి, దాన్ని మీరు విశ్వసించాలి. అందుకని ప్రభువును విశ్వసించిన వారు నిత్య జీవంలోకి వెళ్తారని చెప్పారు. అయితే ప్రభువును విశ్వసించిన వారు నిత్య జీవంలోకి వెళ్ళలేదు, దాని విషయంలో ఏమి తగ్గలేదు. దానికి ఇంకో క్లాజ్ ఏం పెట్టారంటే పునరుద్ధానం ఫ్రీ, నిత్య జీవం క్లాజుల ప్రకారం వస్తుంది. జడ్జిమెంట్, అదే తీర్పు, క్రైసిస్. పునరుద్ధానం ఫ్రీ, నిత్య జీవానికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు కొన్ని త్యాగాలు చేస్తేనే నిత్య జీవంకి వెళ్తారు. ఇప్పుడు లేవీకాండం మీకు అర్థమైంది కాబట్టి గలతీ 3:13, 3:12 అదే సేమ్, అదే లేవీకాండమే అక్కడ కోట్ చేశారు. అది మరి చదవక్కర్లేదు.
ఇప్పుడు 6:51 యోహానికి వెళ్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నేను. కాబట్టి ఇప్పుడు ఈ ఆహారం ఏమై ఉంటది? దేవుని వాక్యమే ఆహారం. నేనిచ్చు ఆహారం తిన్నవాడు నిత్యము జీవించడం అంటే మామూలుగా రొట్లు పకోడీలు తింటే నిత్యం జీవించాం. దేవుని మాటలను తీసుకుని దాని ప్రకారం ఉండేవాడు నిత్యము జీవించం, షిఫ్ట్ అవుతాడు అక్కడికి. పునరుద్ధానం తర్వాత కూడా ఇప్పుడు మనకు లెక్కేసేస్తారు మనం ఆ ప్రకారం ఉన్నామా లేదా. ఈవెన్ దో వీఆర్ క్రిస్టియన్స్, మనకు నిత్య జీవం గ్యారంటీ ఉందని చెప్పినా కానీ మనకు తీర్పు సమయం ఉన్నదని చెప్పాం కదా. 1000 years లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆడ 60 చచ్చిపోతాడో, 70 చచ్చిపోతాడో, 80 చచ్చిపోతాడో మనకు తెలీదు. ఆ క్రీస్తు యొక్క 1000 years లోనే మనం ఉన్నాం. ఈ 1000 years నీకు తీర్పు తీర్చబడుతుంది. అంటే ద వే యూ లివింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితంలో నీవు జీవిస్తున్నప్పుడు నీ జీవన విధానం ఎలా ఉన్నది అనేటువంటిది ఇప్పుడే చెక్ చేయబడుతుంది. దీనిని బట్టి నువ్వు అక్కడికి ఇటాలలో అటాలలో చెప్పేస్తాడు. పునరుద్ధానం అయిన తర్వాత నువ్వు మళ్ళీ బతుకుంటావో చచ్చిపోతావో చూద్దాం. తిమోతి 1 తిమోతి 2:5 ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఆఖరికి వచ్చాము. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అది దీనిని గురించిన సాక్ష్యం పుస్తకాలు. ఈయన అందరి కొరకు క్రీస్తు యేసు నరుడు, అండర్లైన్ నరుడు, అందరి కొరకు చనిపోయాడు. కాబట్టి మీకు నిత్య జీవము లభిస్తుంది అకార్డింగ్ టు యువర్ ఫుల్ఫిల్మెంట్. పునరుద్ధానం కలుగుతుంది. పునరుద్ధానం నిత్య జీవం మాత్రం అకార్డింగ్ టు యువర్ ఫుల్ఫిల్మెంట్. మార్కులు. నెవర్ సాక్రిఫైస్ యువర్ లైఫ్ 7 days. మీ సహోదరులైనా కానీ మీకోసం చచ్చిపోయాడు కానీ యేసుక్రీస్తు చనిపోయాడు అని చెప్తా ఉంటారు. 1 పేతురు 3:18. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాను. కాబట్టి పాపాల గురించి మళ్ళీ మనం శ్రమ పడే అవసరం లేదు. ఆయన పడ్డాడు. శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో, అక్కడ కొంచెం ట్రాన్స్లేషన్ అర్థం చేసుకోండి, ఆత్మ విషయంలో బతికింపబడా. ఏం రాశాడు? ఆత్మ విషయంలో బ్రతికింపబడి. అంటే బ్రతికినప్పుడు మళ్ళీ పునరుద్ధానం అవుతాడు కదా. పునరుద్ధానం అయినప్పుడు ఆయన శరీరంతో పునరుద్ధానం అవ్వలేదు, స్పిరిచువల్ బాడీతో పునరుద్ధానం అయ్యాడు. దట్ బాడీ ఈజ్ డిఫరెంట్. ఈ శరీరం అయితే కాదు, ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యానికి వెళ్ళవు కాబట్టి ఆయన వేరే బాడీతో పునరుద్ధానం అయ్యాడు. ఇప్పుడు నేను ప్రథమ ఫలము, మీరు తర్వాత ఫలాలు అని చెప్పేటప్పుడు మీరందరూ దేంతో పునరుద్ధానం అవ్వాలి? ఇప్పుడు స్పిరిచువల్ బాడీస్ తో పునరుద్ధానం అవ్వాలి. స్పిరిచువల్ బాడీస్ తో పునరుద్ధానం అవ్వాలంటే ఇప్పుడు మనం జీవిస్తున్న క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో దానిని బట్టి మీకు స్పిరిచువల్ బాడీ వస్తుంది. సో బాడీస్ గురించి కూడా ఇక్కడ అవుట్లైన్స్ చెప్పారు. మనం తర్వాత కాలంలో డీటెయిల్ గా తెలుసుకుందాం. యోహాను 14:19. కానీ ఏమా బేగా యోహాను 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఏమండి, మీరు నన్ను ఇంక ముందు చూడరు అనే పాయింట్ ఉండొచ్చు. కొంచెం ముందే అనుకో, మీరు ఇక ముందు నన్ను చూడరు అని ఉంటుంది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరను. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో పాటు. లోకము ఆయనని చూడదు అని చెప్పారు. లోకము ఆయనను చూడదు అంటే స్పిరిచువల్ బాడీలో లెగిసిన ఆయన్ని లోకం చూడదు. మీరు గాలిని చూడగలుగుతున్నారా? మీరు విద్యుత్తుని చూడగలుగుతున్నారా? లేదు కదా. స్పిరిచువల్ బాడీని కూడా మీరు చూడలేరు. కాబట్టి లోకముకి ఆయన తెలియదు కాబట్టి, ఆయన ఇలా ఉన్నాడని తెలియదు కాబట్టి, ఆయన్ని ఇలాగ భౌతికంగా మాకు కనబడాలా అని అనుకుంటారు కాబట్టి వాళ్ళకి కనబడరు. ఎందుకంటే ఈ వాజ్ ఇన్ స్పిరిచువల్ బాడీ. మీరు చూతురు అంటే మీకు ఆల్రెడీ ఈ మర్మం తెలుసు కాబట్టి మీకు భౌతికంగా కనబడకపోయినా మీకు దేవుడు ఉన్నాడని నమ్ముతారు. యేసు ప్రభు స్పిరిచువల్ బాడీలో ఉన్నాడని మీరు నమ్ముతారు. లోకం ఆయన్ని చూడదు అంటే ఇంకా ఆయన కనబడ్డు. వీళ్ళకి తెలుసు కాబట్టి, కొంత గైకున్నారు కాబట్టి ఆ 40 days లో కనిపించారు కదండి. కనిపించిన దానికి వేరే స్టోరీ ఉంది, మీరు అందులో ఇది కలపకండి. యెషయా 53:10.
యెషయా అతని 53. నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆ, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆ, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా ఉమ్. అతని సంతానము చూచును. అతని సంతానము చూచినట్టు ఈయన సంతానం, ఈయనకి పెళ్లి అవ్వలేదు కదా, యేసు ప్రభుకి సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించండి. ఇందాక భూమి మీద కుటుంబం అన్నాడు ఎవరి కదా. పనుల్లో వాళ్ళు ఉంటే కుదరదు. ఆయనకి సంతానం అంట, ఆయన సంతానము ఆయన్ని చూస్తారంట. ఆయన సంతానం ఎక్కడి నుంచి ఉంది? పెళ్లి అవ్వలేదు కదా అతనికి. సత్యవాక్యం మూలంగా కనబడినట్టు, సత్యవాక్యం మూలంగా కనబడినటువంటి లేఖనం చెప్తుంది. మరి ఆయన పునరుద్ధానంలో అందరినీ లేపుతాడని చెప్పారు కదా, మరి లేపిన వాళ్ళందరికీ ఈయన ఏమవుతాడు? తండ్రి ఆయన చేత లేపబడిన వాళ్ళందరూ కూడా ఆయన తండ్రి, ఆయన బిడ్డలు అవుతారు. అది ఆయన సంతానం. ఆ సంతానం చూస్తారని చెప్తున్నారు. మీరు అప్పుడు నన్ను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే ఉంటే చూస్తారని చెప్తాడు. ఎవరికి? స్పిరిచువల్ బాడీస్ లోకి వెళ్ళిన వాళ్ళకి. స్పిరిచువల్ బాడీస్ లోకి ఎవరు వెళ్తారో, ఈయన స్పిరిట్ అయి ఉన్నాడు కాబట్టి, ఈయన ఆత్మయ్య అయి ఉన్నాడు కాబట్టి ఆత్మ శరీరాలకి ఈయన కనబడతాడు, భౌతిక శరీరాలకి ఈయన కనబడతాడు. ఇప్పుడు ఆయన సంతానం ఆయన్ని చూచిన అంటే ఆయన సంతానం ఎవరై ఉంటారో ఆయన చేత లేపబడిన వారందరూ ఆయన్ని చూచును అని చెప్తున్నారు. సో స్పిరిచువల్ బాడీస్ ఆల్ రిజరెక్ట్ ఇన్ ద స్పిరిచువల్ బాడీస్ విల్ సీ హిమ్, రైట్. ఇంకొక మాట చూద్దాం. ఇప్పుడు దీనిని ఈ డివాంచి కోడ్ అనే ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఇతనే చాలా గ్రంథాలు కూడా రాస్తాడు దీని మీద. ఈయన సంతానం చూచును అనే మాట మీద మనం పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ ప్రపంచంలో దీన్ని పట్టించుకున్న స్కాలర్స్ చాలా మంది ఉన్నారు. ఈయనకి పెళ్లి అయిందని, ఈయనకి పిల్లలు ఉన్నారని, వాళ్ళకి ఆయన కనబడతాడని, ఈతను పెళ్లి చేసుకున్నది మేరీ మగ్దలేనా అని పెళ్లి చేసుకున్నాడని ఈ గ్రంథాలు ఉన్నాయి. ఈ డివాంచి అనే ఆయన ఏది ఈ డివాంచి అనేవాడు రాసిన నవల అది, డివాంచి కోడ్. ఇతను ఇలాగా ప్రచారం చేశాడు. ఈయనకి ఈ లేఖనాన్ని బట్టే ఈ సంతానము చూస్తాదని చెప్పేటప్పుడు. కాబట్టి ఇలాగా చాలా చాలా ఈయన ఉన్నాయి. కానీ డీప్ ట్రూత్ లోకి వెళ్ళినప్పుడు మనకు ఆ మర్మం బోధపడుతుంది. వెతకలేని వాడికి ఏమీ తెలియదు, పెట్టుకుంటాడు మామూలుగా. కాబట్టి పెర్ఫెక్ట్ రేస్ అనేటువంటిది ఇప్పుడు చూడండి, ఈయన సంతానం అని చెప్పేటప్పుడు 9:6కి కూడా వెళ్ళాలి. యెషయా 9:6లో కూడా ఒక పాయింట్ ఉంటుంది దీనికి సంబంధించి. 53:10 అదే నిత్యుడకు తండ్రి సార్. 53:10లో ఆయన సంతానం గురించి రాస్తాడు. ఒకసారి 53:10 చదువు వినిపించు. ఏదండి? యెషయా 53:10. అదే అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతని సంతానం చూచును. ఇదంతా యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాట. ఇక యెషయా 9లోకి వెళ్తే అక్కడ మాట్లాడే మాట కూడా యేసు ప్రభు గురించే మాట్లాడతాడు. అక్కడ మాట్లాడితే ఏమంటాడు? ఈయన నిత్యుడగు తండ్రి అని ఉంటుంది. సంతానం ఇప్పుడు నిత్యుడగు తండ్రి అంటే ఎందుకన్నాడు? పిల్లలు లేకుండా తండ్రి ఎట్లా అవుతాడు? అందుకని అక్కడ నిత్యుడగు తండ్రి, ఇక్కడ ఆయన సంతానము. ఆయన చేత పునరుద్ధానం పొందినటువంటి వారందరికీ కూడా ఆయన తండ్రి అవుతాడు. ఆ తర్వాత ఆయన లేపబడిన వారంతా ఈయన సంతానం అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పీ 2:10కి వెళ్దాం. ఈ లేపబడిన వాళ్ళందరూ ఏమవుతారు, ఏం చేయాలో అక్కడ రాశారు. అదే సార్ 9:6. అక్కడ తండ్రి, ఇక్కడ పిల్లలు. ప్రతి మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను కదా. ఇప్పుడు ప్రతి నామము కన్నా హైయెస్ట్ లెవెల్లో ఆయన ఉంటాడు. ప్రతి మోకాలు ఆయన ముందు వంగాల. పునరుద్ధానం అయిన ఎవరి వల్ల నేను పునరుద్ధానం అయ్యాను అనేటువంటిది వాళ్ళు ఎరిగి వారి మోకాలు వంచి, ఈయన దేవుడు పంపించిన దేవుని కుమారుడు, ఈయనను బట్టి నేను పునరుద్ధానం అయ్యాను అని అంగీకరించాల్సిన దినం ఒకటి వస్తుంది. ఆ దినాన్ని వాళ్ళందరూ అలాగవుతారని చెప్పడం జరుగుతుంది అనమాట, రైట్. ఇది యేసుక్రీస్తు శిలువ వెనక ఉన్న మర్మం. ఇది మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇక్కడితో ముగించబడుతుంది. ఇందులో మీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ రాబోయే క్లాసులో
క్లియర్ కట్ గా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సార్ అందరికీ వందనాలు. నమస్తే.